अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। నిన్న చెప్పిన పాఠం ఎదుక సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం శ్రామః. మనం విభూతి పాదం చెప్పుకుంటున్నాము. విభూతి పాదంలో యోగి సంయమం ద్వారా అంటే ధారణ, ధ్యానము, సమాధి ద్వారా ఎటువంటి విభూతులు పొందగలుగుతారు అనే విషయంలో మనం చూస్తున్నాము. నిన్న కొన్ని సూత్రాలు చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నామంటే ఉదాన జయాత్ జల పంక కంటకాదిషు అసంగ ఉత్క్రాంతిశ్చ అని చెప్పుకున్నాము. అంటే ఉదాన ప్రాణంలో సంయమం చేయడం ద్వారా యోగి నీటిలో, బురదలో, ఇంకా కంటకాలు, ముళ్ళులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ యోగిని ఇబ్బంది పెట్టవంటే వారికి ఇవి యుక్తం కావు, సంగతం కావు. అంటే నీటిలో మునుగడు, బురదలో తిరుక్కోడు, ఇంకా ఏమైనా ముళ్ళు లాంటివి కూడా అడవిలో తిరుగుతూ ఉంటాడు యోగి. అటువంటి ఏమి గాయపరచవు, అంటే ఇబ్బంది, బాధను కలిగించవు, దుఃఖాన్ని కలిగించవు. అంటే అంత స్థితి, అంటే అతను కలిగించవు అంటే ఇక్కడ తాత్పర్యము ముఖ్యంగా వ్యక్తి అంత సక్రియంగా ఉంటామంట, వాటికి అవకాశం కల్పించదన్నమాట. వచ్చినా కూడా అవి అలాంటి బాధ ఇవ్వదంట. ఎందుకంటే ఆయన సమవస్థలో ఉంటాడు. ఎక్కువ సమవస్థలో ఉన్నప్పుడు నొప్పికి కనిపించదు. ఇవన్నీ నొప్పి ఎక్కడ ఉంటుంది? మానసికంగా ఉంటుంది. ఆయన ఎక్కువ ఆధ్యాత్మికంగా అంతర్ముఖంగా ఉంటారు కాబట్టి ఒకవేళ పుచ్చుకున్నా అది నొప్పిని కలిగించదు, మానసికంగా ఇబ్బంది పడదు. ఎందుకంటే సుఖ దుఃఖాలు ఇవన్నీ మానసికంగా ఉంటాయి కాబట్టి అటువంటి స్థితి కలగదు యోగికి. ఇంకా ఉత్క్రాంతి గతి కలుగుతుంది అని చెప్పుకున్నాము. అంటూ ఇందులో ఉదాహరణ అంటే ఏమిటి? ఉదాహరణ సిద్ధించినప్పుడు ఇవన్నీ గతి, ఉత్కృష్ట గతి కలుగుతుందని చెప్పాం. అది నిన్న ఒకసారి చెప్పుకున్నాము. ఏం చెప్పామంటే ముందు ఈ శరీరంలో ముఖ్యంగా 5 ప్రాణాలు ఉంటాయి. ముఖ్యంగా 5 ప్రాణాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి ప్రాణము. రెండవది మనం జ్ఞానం అని రెండవది సమానం అని చెప్పుకున్నాము. మూడవది వ్యానము, నాలుగవది ఉదానము, ఐదవది వ్యానము అని చెప్పుకున్నామట. మొట్టమొదటిలో ప్రాణం అది ఎక్కడ ఉంటుందంటే, ప్రాణశక్తి ఎక్కడ ఉంటుందంటే ముఖం నుండి మొదలుకొని, ముఖము నాసిక నుండి మొదలుకొని హృదయ పర్యంతం సంచరిస్తూ ఉంటుంది. ప్రాణము ఎక్కడ సంచరిస్తూ ఉంటుంది, ఎక్కడ విహరిస్తూ ఉంటుంది ఆ ప్రాణశక్తి అంటే ముఖము నాసిక నుండి మొదలుకొని హృదయ పర్యంతం ప్రాణవాయువు సంచరిస్తూ ఉంటుంది. అక్కడ ప్రాణశక్తి ఉంటుంది, ప్రాణం ఉంటుంది. రెండవది ఎక్కడ ఉంటుందంటే సమాన ప్రాణం. అంటే మనం తినేది ఆహారం ఏదైతే ఉందో అది తిన్న ఆహారము అది విఘటనం చెంది రసము రసముగా మారిపోతుంది. అలాగా మనం తిన్న ఆహారం రసరక్తంగా చేసేసి అది సమాన రూపంగా ఎక్కడ ఏ స్థలాలకు పంపించానో, మన శరీరంలో ఏ అవయవాలకు పంపించానో ఆ స్థలాలకు సమానంగా పంపిస్తూ ఉంటుంది, యథావిధిగా పంపిస్తుంటుంది. అట్లా అన్ని వైపులు పంపిస్తూ ఉంటుంది. అది ఎక్కడి వరకు ఉంటుందంటే నాభి ప్రదేశం, హృదయ ప్రదేశం నుండి మొదలుకొని నాభి ప్రదేశం వరకు జరుగుతుంది ఈ క్రియాకలాపం అంతా కూడా. మనం తిన్న ఆహారం అంతా ఎక్కడ చేంజ్ అవుతుంది, ఎక్కడ పరివర్తన చెందుతుంది అంటే హృదయ ప్రదేశం నుండి మొదలుకొని నాభి ప్రదేశానికి మధ్యలో అది సమాన ప్రాణం ఉంటుంది. ఆ సమాన ప్రాణం ఏం చేస్తుంది, మనం తిన్న ఆహారం అంతా రసం రక్తంగా మారిపోయి అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి ఆ సమాన ప్రాణం అనేది శరీరంలో ఏ అవయవాలకు ఎక్కడైతే పంపించాలో అక్కడే పంపిస్తూ ఉంటుంది అన్నమాట. అది సమాన ప్రాణం, సమానంగా అన్ని వైపులు తీసుకెళ్తుంటుంది. అందుకే దీన్ని సమానం ప్రాణం అని చెప్పాము. మూడవది అపాన ప్రాణం.
మొట్టమొదటి ప్రాణము, సమానము, మూడవది అపానం. అపానం ఎక్కడ ఉంటుంది? నాభి ప్రదేశం నుండి మొదలుకొని కింద పాదతలం వరకు, అంటే కింది పాదాల వరకు, లాస్ట్ వరకు ఈ ప్రాణశక్తి పనిచేస్తుంది. ఇది మలమూత్రాలను అపనయనం చేస్తుంది, అంటే నిష్కాసిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ క్రియాకలాపాలంతా అపాన వాయువు చేసుకుంటుంది, అపాన ప్రాణం చేసుకుంటుంది. కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది? నాభి ప్రదేశం ఉంటూ మొదలుకొని తలువే భాగం, అంటే కాళ్ళకు అడుగు భాగం వరకు, మన కింది కాళ్ళ వరకు, అడుగు భాగం వరకు ఈ ప్రాణశక్తి పనిచేస్తుంది, అపాన ప్రాణవాయువు పనిచేస్తుంది. నెక్స్ట్ ఇవి 3 ప్రాణాలు చెప్పుకున్నాం. దాదాపుగా మనకు ఎక్కడి నుంచి ముఖము, నాసికాండు మొదలుకొని హృదయ పర్యంతము, హృదయం నుంచి నాభి ప్రదేశము, నాభి ప్రదేశం నుండి కింది భాగం వరకు వచ్చేసాయి. మనకి అవశిష్ట భాగాలు ఏమున్నాయి? పై భాగం, ముఖం నుండి పై భాగం అవశిష్టంగా ఉందన్నమాట. ఇప్పుడు అందులో 4వది ఏంటి? ఉదాన ప్రాణం. ఏంటి ఉదాన? అది కంఠం నుంచి మొదలుకొని, నాసికా నుంచి మొదలుకొని, అంటే కంఠం నుంచి తీసుకోవచ్చు. అందులో మనకు నాసికా నుంచి మొదలుకొని మన హృదయ పర్యంతం ప్రాణశక్తి పనిచేస్తుంది, సంచరిస్తుంది చెప్పాం. కానీ ఈ ఉదాన ప్రాణం కంఠం నుంచి తీసుకోవచ్చు, లేదా ముఖ భాగం నుంచి పై భాగం వరకు, శిరో భాగం నుంచి తీసుకోవచ్చు. కంఠ భాగానికి కంఠానికి పై భాగం నుంచి శిరో భాగం వరకు ఈ వాయు విహరిస్తుండే, సంచరిస్తూ ఉంటుంది. శిరోవృత్తి అంటే బ్రహ్మరంధ్రం వరకు, పై వరకు ఈ ఉదాన వాయువు, ఉదాన ప్రాణం అనేది సంచరిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చేసే క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో శరీరం యొక్క గతివిధిలో, అంటే మనసును, బుద్ధిని సక్రియంగా, ఎందుకంటే ఇది మొత్తం అక్కడి నుంచి మనం ఏ క్రియాకలాపాలు చేసినా మొత్తం మైండ్లతోనే అని చేస్తూ ఉంటామట. అంటే ఈ ఉదాన వాయువు అనేది ముందు మన మానసిక గతివిధిని, మన శరీరం యొక్క సంరచన ఏదైతే ముఖ్య కేంద్రం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్రాణవాయువు సంచరిస్తూ అక్కడ అది పనిచేస్తుంది. కాబట్టి ఇది ఉదాన వాయువు అనేది కంఠ భాగం నుంచి మొదలుకొని శిరో భాగం వరకు ఉంటుంది. నెక్స్ట్ వ్యానం, వ్యాన ప్రాణం. ఈ వ్యానం అనేది సంపూర్ణ శరీరంలో వ్యాపించి ఉంటుంది. ఈ ప్రాణశక్తి అనేది సంపూర్ణంలో ఇప్పుడు ముందు 4 గతివిధులు ఏవైతే పనిచేస్తున్నాయో వాటన్నిటిని గమనిస్తూ ఉంటుంది. అంటే అన్ని రకాలుగా శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది. అందుకే వ్యాపి అని చెప్పాం. ఈ రకంగా పంచ ప్రాణాలు శరీరంలో, సంపూర్ణ శరీరంలో సంచరిస్తూ, విహరిస్తూ ఈ మన శరీరం యొక్క తంత్రాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాణశక్తిని మనము అందులో ప్రాణశక్తిలో ఉదాన ప్రాణశక్తిని మనం జయించినప్పుడు, సిద్ధించినప్పుడు, వాటిలో సిద్ధిని పొందినప్పుడు మనకు ఈ జల కంటకాదిలో అసంగతి కలుగుతుంది. అంటే జల పంక కంటకాదిషు అసంగ ఉత్క్రాంతి గతి, అంటే ఉత్కృష్టమైన గతి కూడా మనకు కలుగుతుంది అని చెప్పి మనం చూసాం. ఈ 5 ప్రాణంలో ఉదాన ప్రాణం ఎక్కడ ఉంది? మస్తిష్క కంఠ భాగం, అంటే ముఖ భాగం నుంచి, లేదా నాసికాకి అగ్రభాగం నుంచి మొదలుపెట్టి శిరో భాగం వరకు, లేదా కంఠ భాగం నుంచి పై వరకు అది మొత్తం తీసుకో. ఆ పై భాగం అంతా కూడా ఈ ఉదాన ప్రాణం ఉంటుంది. అక్కడ మనం సంయమం చేయడం ద్వారా మనకి ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి గతి కలుగుతుంది. అంటే ప్రయాణ కాలంలో, అంటే మరణకాలం, మరణం అయిపోయిన తర్వాత మనకు ఉత్తమ గతి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనం చూసాము. అందులో నెక్స్ట్ సమాన జయా జ్వలనం అని చెప్పాం. సమాన ప్రాణం మనకు 5 ప్రాణంలో ఒకటి ఉదాహరణ మీద చేస్తే జల పంక కంటకాదిసు అసంగ ఉత్క్రాంతి గతి అని చెప్పుకున్నాము. కానీ అందులో సమాన ప్రాణం ఎక్కడ ఉంటుందండి? మనం తిన్న ఆహారాన్ని నాభి ప్రదేశం నుండి హృదయ ప్రదేశం నుండి నాభి ప్రదేశానికి మధ్యలో ఉంటుంది. హృదయ ప్రదేశం నుండి నాభి, అంటే బొడ్డు ప్రదేశానికి మధ్యలో ఉండే భాగం. ఆ భాగంలో ఏం జరుగుతుంది? సమానం అనే ప్రాణం ఉంటుంది. సమాన ప్రాణం ఏం చేస్తుంది? మనం తిన్న ఆహారాన్ని, రక్తాన్ని, రసాన్ని అంతా అన్ని వైపులకు పంపిస్తుంది, శరీరంలో అన్ని వైపులకు పంపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ సమాన ప్రాణం మీద మనము ధారణ, ధ్యానం సమాచారం వల్ల జ్వలనం అంటే ఉత్కృష్టమైన తేజస్సు, దేదీప్యమానం అవుతుందంట. మన శరీరంలో, మన ఆకృతిలో మొత్తం దేదీప్యమానం అవుతుంది. మన శరీర ఆకృతి తేజవంతంగా అవుతుంది, ప్రకాశవంతంగా అవుతుంది, అంటే ఆకర్షణయుక్తంగా అవుతుంది. అంటే మనం తిన్న ఆహారం సక్రమంగా అన్ని సప్తధాతులు అన్ని సమానంగా పనిచేస్తున్న శరీరంలో హృష్ట అంటే దృఢత్వం, బలత్వం అని శక్తి, సంపూర్ణత అన్ని బాగా కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఉదాన జయాన్ని సమాన ప్రాణాన్ని సిద్ధించినప్పుడు అటువంటి దివ్యమైనటువంటి దీప్తి, ప్రకాశము ఆ యోగికి కలుగుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము. అదే క్రమంలో శ్రోత్ర ఆకాశయో సంబంధ సంయమాత్ దివ్య శ్రోత్రము ఆకాశయో సంబంధ సంయమాత్, అంటే శ్రోత్రము చెవులు, ఆకాశం, వీటి రెండింటి మధ్య ఉండే సంబంధం మీద సంయమం చేయడం ద్వారా దివ్య శ్రోత్రం, అంటే చెవుల్లో ఉండేటువంటి శక్తి సామర్థ్యం, వినికిడి శక్తి అనేది ఇంకా అత్యంత తీవ్రమవుతుంది. దివ్య శ్రోత్రం అంటే సూక్ష్మాతి సూక్ష్మ విషయాన్ని కూడా గ్రహించేటువంటి శక్తి మనకు అర్థమవుతుంది. పక్కన వాళ్ళు ఉండే చేష్టలను బట్టి కూడా ఆ శబ్ద సంకేతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం ఆ శ్రోత్రానికి కలుగుతుంది.
ఆ దివ్య శ్రోత్రం అంటే సూక్ష్మాది సూక్ష్మ విషయాన్ని గ్రహించుకునేటువంటి శక్తి సామర్థ్యం ఆ ఇంద్రియానికి కలుగుతుంది, శ్రోత్రేంద్రియానికి కలుగుతుంది. కానీ ఎప్పుడు ఇది మన శ్రోత్రము ఆకాశము తత్వం ఏదైతే ఉందో ఆ రెండు మధ్య సంబంధం మీద సంయమం చేసినప్పుడు ఇటువంటి దివ్య శ్రోత్రం, దివ్యమైనటువంటి జ్ఞానం ఆ ఇంద్రియానికి కలుగుతుంది. అంటే దాదాపుగా పంచభూతాలు ఇక్కడ ఇచ్చినటువంటి వ్యాస భాషలో పంచభూతాల మీద కూడా పటుత్వం వస్తుంది. పంచభూతాలు ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయో వాటి మీద అన్నిటి మీద పటుత్వం సంపాదిస్తాడు. అంటే ఆ యోగి అటువంటి యోగ్యత ఆ యోగి కలుగుతుంది అని చెప్పుకున్నాము. నెక్స్ట్ 42వ సూత్రంలో కాయ ఆకాశం, ముందే చెప్పే శ్రోత్ర ఆకాశయోహం అని చెప్పాం. అంటే చెవులు ఆకాశం మధ్య ఉన్న సంబంధం మీద సంయమం చేస్తే మనకు దివ్యమైన శ్రోత్రం, అంటే శ్రోత్రం యొక్క శక్తి మనకు అత్యంత సూక్ష్మం అవుతుంది, అత్యంత ప్రావీణ్యం పొందిన అత్యంత సూక్ష్మేశ్వరం గ్రహించిన శక్తి సామర్థ్యం కలుగుతుంది, ఆ సిద్ధి కలుగుతుంది అని చెప్పుకున్నాము. తర్వాత కాయ ఆకాశయో సంబంధ సంయమా, కాయ శరీరం మొత్తం శరీరము ఆకాశం, ఎందుకంటే ఆకాశంలోనే అంటే పంచభూతాలతో తయారైంది కాబట్టి ఈ శరీరంలోనే ఆకాశం ఉంది, ఈ మొత్తం శరీరం కూడా కలిగి ఉంది అనమాట. వాటి రెండింటి మధ్య సంబంధమే సంయమం చేసినప్పుడు ఆకాశతత్వం ఏముంది, ఈ మొత్తం శరీరం ఏముంది, ఆ రెండింటి మధ్య ఉండే సంబంధం మీద సంయమం చేసినప్పుడు, అంటే ధ్యాన సమాధి చేసినప్పుడు సంబంధ సంయమాత్ లఘు తూల సమాపత్తేశ్చ, లఘు అత్యంత లఘు అయిపోతుంది, అత్యంత లఘు అంటే అత్యంత చిన్నగా కావడం, అత్యంత సూక్ష్మ లఘు లేదా తూల అంటే ఇక్కడ ఊరిన తంతులు అంటే ఒక దూది ఎలా ఉంటుందో దూదికి ఎంత తేలికగా ఉంటుందో అంత తేలికగా అయిపోతాంట. అత్యంత లఘు తూల సమాపత్తి అంటే అటువంటి సమాపత్తి, అటువంటి సిద్ధి కలుగుతుందంట. ఆ సిద్ధి కలగడం ఏమవుతుంది, అత్యంత లఘు కావడం, అత్యంత సూక్ష్మం కావడము, అత్యంత తేలికగా కావడం వల్ల ఏమవుతుంది, యోగి అలాంటి సంపత్తి కలిగినప్పుడు, అటువంటి ఐశ్వర్యం కలిగినప్పుడు ఆకాశ గమనం, ఆకాశంలో విహరిస్తాడంట. అంటే యథేచ్ఛాపూర్వకంగా ఆకాశంలో విహరిస్తాడు. ఏ రకంగా విహరిస్తా అంటే సూర్యకిరణాలు పడుతుంటే సూర్యకిరణాలు ఆరాధన చేసుకుండా ఆకాశంలో గమనం చేస్తాడు. తంతు మకడి యొక్క జాలు ఏదైతే అంటే సూక్ష్మంగా తేలికగా ఉంటుందో దాని మీద కూడా విహరిస్తాడు అనమాట, దాని మీద విహరిస్తాడు. ఇంకా నీటి మీద పాదాలతో నడుచుకుంటూ వెళ్తాడు. అంత తేలికగా, అంటే ఇప్పుడు ఒక తేలికైన వస్తువు పైన మనం లేదంటే నీటి ఎందుకు వెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్ మునిగిపోతాం అనమాట. అంటే ఆటోమేటిక్ అది లోపలికి అధోపతనం వైపు అంటే కింది వైపు లాక్కుంటుంది అన్నమాట. నీటి యొక్క ధర్మ గురుత్వాకర్షణ శక్తి ప్రకారంగా లాక్కుంటూ బరువు ఉంది కాబట్టి. కానీ యోగి ఆ సమాధి ద్వారా ఆ సిద్ధి కలిగినప్పుడు వాటిని అత్యంత లఘు, అత్యంత సూక్ష్మ, అత్యంత తేలికగా చేయడం వలన ఆకాశ గమనంతో నీటి యందు పైన పాదాలు నడుచుకుంటూ వెళ్తాడు. ఊరిన తంతువులు అయితే సూక్ష్మ తంతువులు ఏవైతే ఉన్నాయో మకడి యొక్క జాలని చెప్పాడు, అటు తంతుల మీద నడుచుకుంటూ వెళ్ళగలుగుతాడు. ఇంకా సూర్యకిరణాలు అసలు మనకు కనిపించవు, తంతువన కొంచెం కనిపిస్తుంది, మకడి యొక్క జాలు కొంచెం మన చేతి పట్టుకుంటే కనిపిస్తుంది, సూక్ష్మంగా కనిపిస్తుంది. కానీ సూర్యకిరణాలు ప్రకాశం కానీ దాని యొక్క స్వరూపం, దాని యొక్క ఆధారం కనిపించదు. కానీ ఆ సూర్యకిరణ ఆధారం చేసుకుని ఆకాశంలో విహరిస్తాడు అని చెప్పి మనం చెప్పుకున్నాము. అటువంటి శక్తి, యోగ్యత ఆ యోగికి కలుగుతుంది అని చూసాము. ఈ రకంగా మనము యోగికి ఇటువంటి సామర్థ్యం కలుగుతుందని చెప్పి ఈ సిద్ధుల్లో చూసాము. నెక్స్ట్ ఏమంటున్నా అంటే బహిర్కల్పిత 43 సూత్రము, బహిర్కల్పిత వృత్తి మహావిదేహ తతః ప్రకాశ ఆవరణక్షయ, బహిర్కల్పిత వృత్తి మహావిదేహ తతః ప్రకాశావరణక్షయ. అది ఇది రోజు చెప్పుకోబోయే సూత్రం 43 సూత్రము. అంతకంటే ముందు ఒకసారి ఎందుకు ప్రాణం ఇక్కడి నుంచి ముఖ్యంగా ఏ సిద్ధులు కలుగుతాయని చెప్పామండి. ఇప్పుడు ధ్యాన సమాధికి ఒక పేరు పెట్టాం, శాస్త్రీయ పరిభాష పెట్టే సంయమం అంటాం. ఈ మూడు ఎక్కడైతే ఒక చోట ఉంటే సంయమం అంటాం. అలాగా భిన్న విషయాలు సంయమం చేయడం ద్వారా భిన్న ఐశ్వర్యాలు, భిన్న విభూతులు మనం చూసుకుంటూ వచ్చామట. ఇప్పుడు దాదాపుగా ఆ విభూతులు కలుగుతాయని చెప్పామట. ఇప్పుడు కొంచెం భూతాల మీద ఇప్పుడు మనం ఏమేమి కలుగుతాయి, ఏ విషయమే చేయడం వల్ల మనకి ఎటువంటి సిద్ధులు కలుగుతాయి చూసాం. ఇప్పుడు సూక్ష్మ భూతాల మీద సంయమం చేయడం ఎటువంటి సిద్ధులు కలుగుతాయి అనేది ఇక్కడ చూస్తాం ఇప్పుడు రాబోయే ప్రకరణంలో. అంతకంటే ముందు ఈ ప్రాణం విషయం గురించి వచ్చింది కాబట్టి పంచ ప్రాణాలు, ఇది ఒకటి పంచ ప్రాణాల విషయంలో ఒకటి చాలా మంది చేయిస్తుంటారు. ఇది ప్రాణ సాధన అని చెప్పి. ఏ సాధన? ప్రాణ సాధన. ఇది మనకు విషయం కాదు ఇక్కడ. ప్రాణ సాధన అంటే ప్రాణంతో కొడుకు, అంటే నాడుల మీద మనకు వాళ్ళు కొన్ని హఠయోగం అని పేరు వింటారు, హఠయోగాలు చేస్తుంటారు. కుండలి జాగరణం అని చెప్పి పేరు వినే ఉంటారు. ఏ జాగరణం? కుండలి జాగరణ. నెట్లో సర్చ్ చేస్తూ తెలుస్తూ ఉంటుంది చాలా మందికి. కుండలి జాగరణం అంటే మనలో ఉండే కొంచెం సూక్ష్మనాడు ఉంటే వాటిని జాగృతించడం అన్నమాట. అవి జాగృతి చేయడం. కానీ అది కొన్ని ప్రాణాయామాలు బాగా తీవ్రంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో తెలియకుండా ఆ కుండలి అనేది, ఆ ప్రాణవాయువు అనేది నాడుల్లో ఉన్నటువంటి
ప్రాణతత్వం అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవడం అంటే తాత్పర్యం ఇక్కడ అది సక్రియం అయిపోతుంది, మామూలుగా శాంతంగా ఉంటుంది అనమాట. అది నువ్వు ప్రయత్న విశేషం చేయడం వల్ల యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ కాదు ఎప్పుడు అవుతుంది? నువ్వు ప్రయత్న విశేషం చేస్తున్నావు. ప్రయత్న విశేషం ఎందుకు చేస్తున్నావు? శరీరంలో ఇప్పుడు ఒక ప్రాణాయామం చేస్తున్నా, ఆసనాలు చేస్తున్నావు అంటే ఏంటి కారణము? మన శరీరంని స్వస్థంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం, శరీరంలో ఉండే స్ఫూర్తిని తెచ్చుకోవడం కోసం ఈ ఆసనాలు ప్రాణాయామం చేస్తామంట. శరీరంలో సక్రియత తీసుకుని రావడం, మానసికంగా శారీరకంగా స్థిరంగా ఉంచుకోవడం కోసం, ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మనం ఈ ప్రాణాయామం ఆసనాలు చేస్తామంట. ఇది శరీరం స్థిరంగా ఉన్నప్పుడు, మానసికంగా స్థిరంగా ఉన్నప్పుడు మనము సమాధిగా ఇటువంటి విషయాలు, ఆత్మ పరమాత్మ విషయాలు మనకు అర్థమవుతాయి. అక్కడ మనం ధ్యానం లీనం కావచ్చు. ఇవి లేకుండా, శరీరం స్థిరంగా లేకుండా, మనసు స్థిరంగా లేకుండా మనం ధ్యానం చేసుకోలేము. ఆత్మ పరమాత్మ విషయాలకు రుచికరంగా ఉండవు, మనకు భావన కలగదన్నమాట. కాబట్టి ముందు వాటిని మనసు స్థిరంగా పరచుకోవాలంటే, కాయాన్ని స్థిరం పరచుకోవాలంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు శరీరం బాగుంటుంది, మనసు స్థిరంగా ఉంటుంది. మనసు స్థిరంగా ఉన్నప్పుడు ధ్యానం కూడా స్థిరంగా కలుగుతుంది అన్నమాట. కాబట్టి దానికోసం చాలా మంది యోగులు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారంట, శరీరం మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అందుకే ఒకటి అది ప్రాణ సాధన, ప్రాణం మీద సాధన చేయడం. ప్రాణ సాధన అంటే ప్రాణం మీద సాధన చేయడం. ఏ రకంగా చేయాలి? దీంట్లో మనం భస్త్రికా ప్రాణం చేస్తూ ఉంటాం. అంటే దీర్ఘంగా శ్వాస తీసుకోవడము, దీర్ఘంగా వదలడం. అలా తీవ్రంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి మన ప్రాణశక్తి యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అలా చేసేటప్పుడు ముందుగా ఏం చేయాలంటే మనం కొన్ని ప్రాణాయామం గురించి చెప్పుకున్నామాట. ఏది? బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, ఇవన్నీ బాగా చేసిన తర్వాత, అయిపోయిన తర్వాత ఇది శ్వాస ప్రశ్వాస గతిని మనం దీర్ఘ శ్వాస తీసుకోవడం, దీర్ఘ శ్వాస వదలడం అన్నమాట. అంటే అలా చేసినప్పుడు మన 2 చేతులు శ్వాస తీసుకుని 2 చేతులు పైకెత్తడము, మరి 2 చేతులు కిందికి తీసుకుని రావడం అన్నమాట. ఆ రకంగా మనం ఎక్కువగా చేయడం వల్ల, ఇది భస్త్రికా ప్రాణాయామం కానీ, ఇంకా అంటే శ్వాసను తీసుకొని వదలడం, దీర్ఘ శ్వాస తీసుకోవడం, దీర్ఘ శ్వాస వదలడం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన కుండలి జాగ్రత్త యాక్టివేట్ అవుతుంది. ఇంకా ఎక్కువ ప్రాణాయామం చేసినప్పుడు యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అంటే కొన్ని గురు సమక్షంలో చేసుకోవాలి. యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది శరీరంలో ఎక్కడైతే ఏ రోగం అయితే ఉందో ఆ రోగాన్ని అటాక్ చేస్తుంది అన్నమాట. ఆ ప్రాణం అనేది ఏం చేస్తుంది? ఆ ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోతుంది? శరీరంలో ఏ అవయవం అయితే సరిగ్గా పనిచేయలేదో, ఈ ప్రాణం ఏంటి? వ్యాన ప్రాణం చెప్పాను. వ్యానం అనే ప్రాణం సంపూర్ణ శరీరంలో వ్యాపిస్తూ ఉంటుంది. ఏంటి? సంపూర్ణ శరీరంలో ప్రసరించేటువంటి, విహరించేటువంటి ప్రాణం ఏంటి? వ్యానం అనే ప్రాణం. కాబట్టి అది విహరిస్తూ ఉంటుంది. జీ ఇప్పుడు వినిపిస్తుందండి? వినపడుతుంది. సో కుండలి జాగరణం అయినప్పుడు మనకు అది ప్రాణం యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఏ అవయవంలో అయితే జబ్బు ఉందో, ఏ రోగం ఉందో, అది అక్కడ ఆ ప్రాణశక్తి పనిచేయడం వల్ల, అక్కడికి వెళ్ళడం వలన, అంటే ప్రాణం అక్కడికి వెళ్ళిపోతున్నాం అంట. మొత్తం అక్కడికి వెళ్ళిపోయిన ప్రాణవాయువు అక్కడికి వెళ్ళిపోవడం, ఎక్కడ ఏ అవయవంలో లోపం ఉందో ఆ అవయవాన్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు శరీరంలో ఏదైనా ఇది మన కటి భాగంలో లోపం ఉందనుకోండి, అంటే దాని రక్త సంచారం సరిగ్గా జరగడం లేదు, ఎక్కడైతే లోపం ఉందో ఆ శరీరం పూర్తిగా కలిగిస్తుంది. మెడలో లోపం ఉందనుకోండి, మెడని ఎక్కువగా కదిలిస్తున్నాడు. కదలడం ఏమవుతుంది? అక్కడ ఉండేటువంటి రక్తనాడులో రక్త ప్రసారం, రక్త ప్రవాహం ఏదైతే నడుస్తుందో, సూక్ష్మ నాడులు ఉంటాయన్నమాట. అవి ఏవైతే క్రియలు చేస్తున్నాయో, రక్త సంచారం కానీ రక్త సంచారం, ఇవన్నీ లోపల కొన్ని క్రియాకలాపాలు సూక్ష్మ నడుస్తూ ఉంటాయి. అవి ఎక్కడైతే నిలబడిపోయో, స్తబ్దం అయిపోయో, ఈ ప్రాణవాయు అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం యాక్టివేట్ అవుతాయి, అన్ని కదులుతాయి అన్నమాట. అలా శరీరాన్ని మొత్తం పూర్తిగా ఊపేస్తున్నామాట. మెడనే ఊపుతున్నామాట. ఎక్కడ నడుములో అయితే నడుము బాగానే ఊపేస్తున్నామాట. ఇప్పుడు ఊపడం అంటే ఏంటి? కదా కొన్ని చోట్ల ఏవైతే కదిలించగలుగుతుందో ఆ అవయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు చేయి అంటే కదిలించవచ్చు, పూర్తిగా కదులుతుంది. మెడ అంటే పూర్తిగా కదులుతూ ఉంటున్నారు. మెడ భాగం మిగతా అంతా కలదు. కొందరికి తొడల్లో ఏదైనా లోపం ఉంటుంది, అంటే ఎక్కువ మోకాల నొప్పులు, అట్లా అదొక భాగాన్ని కలిగిస్తుంది. లేదంటే ఆ ప్రాణ యాక్టివేట్ అయినప్పుడు నీకు తెలియకుండా చాలా ఆసనాలు వేసేస్తావు. అప్పుడు ఆసనములు కూడా ఇప్పుడు ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క అవయవం మీద ఫోకస్ చేస్తున్నామాట. అంటే ఒక్కొక్క అవయవం మీద అది ప్రెషర్ వస్తుంది కాబట్టి, అంటే ఒత్తిడి పడుతుంది కాబట్టి ఆ అవయంలో మనకు దాంట్లో సమానత వచ్చేస్తుంది, సమభావం వచ్చేస్తుంది. కాబట్టి ఈ ప్రాణశక్తి యాక్టివేట్ అయినప్పుడు అప్పుడు మనుషులు మీద నియంత్రణ ఉండదు నీకు.
కాకపోతే ఎక్కడ ప్రాణవాయువు అనేది ఎక్కడ ఏ లోపం ఉందో అక్కడ వైపు వెళ్తుందన్నమాట. అప్పుడు నీకు తెలియకుండానే అంటే సూక్ష్మంగా ఉంటుంది. కాకపోతే ఆ ప్రాణసాధన యాక్టివ్ అయినప్పుడు, కుండలి జాగరణ అయినప్పుడు గురువు అక్కడ ఉంటామట. అన్ని తెలియకుండా ఆసనాలు, ప్రాణాయామాలు నీకే చేస్తూ ఉంటామట. అది స్వతహా జరిగిపోతూ ఉంటుంది. స్వతహా జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు యాక్టివేట్ అయినప్పుడు నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఏదో ఇంజన్ స్టార్ట్ చేసి వదిలేస్తాం కదా, అది ఆటోమేటిక్ తిరుగుతూ ఉంటుంది. అట్లా ఒకసారి ప్రాణవాయువు యాక్టివేట్ అయినప్పుడు ఆ స్వతగా ఎక్కడెక్కడ ఏవైతే కావాలనో, ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో, ఎక్కడ ఏ ఆసనం వేయాలి, ఎక్కడ ఏ ప్రాణాయామం చేయాలి, అది ఆటోమేటిక్ గా నీ శరీరంలో ప్రాణశక్తి పనిచేస్తుందన్నమాట. ఒకసారి నీకు తెలియకుండా అత్యంత దీర్ఘ శ్వాస తీసుకోవడం వల్ల అంత వేగంగా జరిగిపోతున్నమాట. దానివల్ల మొత్తం లోపల తంత్రాలు మొత్తం కదులుతాయి. ఏదంటే ఏదోటే శీర్షాసనం కావచ్చు, వజ్రాసనం కావచ్చు, ఇంకా కుంభకాసనం కావచ్చు, రకరకాల ఆసనాలు ఉన్నాయి. అంటే ఎక్కడ ఏ అవయవానికి అయితే సరి చేసుకోగలుగుతాం ఆ ఆసనం వేయగలుగుతాం. అట్లా రకరకాల క్రియాకలాపాలన్నీ కూడా ఆ కుండలి జాగరణ యాక్టివ్ అయినప్పుడు ఇంకా ఒక రకంగా అంటే నీ నియంత్రణలో ఉండమాట. అప్పుడు ప్రాణం యొక్క నియంత్రణలో ఉంటున్నమాట. ఆ మనిషి యొక్క అధికారం ప్రాణంలోకి వెళ్ళిపోతుంది. అవి ఇష్టానుసారంగా ఎగరడము, గట్టి కేకలేయడం, గట్టిగా అరవడం ఇటువంటి చేస్తూ ఉంటాం. అవి అనుకోకుండా జరిగిపోతుంటామంట. అంటే మనసులో ఏవైతే మనం చాలా రోజుల నుంచి అంచిపెట్టామో, దాచిపెట్టామో, అంటే అది మనసులో బాగా అంచిపెట్టామో అవన్నీ కూడా ఒకసారి వ్యక్తం అవుతాయన్నమాట. చాలా మంది మొత్తం ఒకేసారి బయటకు వచ్చేస్తామట. అంటే మనసులో ఏది పెట్టుకోమాట అంతే ఆటోమేటిక్ బయటకు వస్తుంటాయి. చాలా మంది చేస్తూ ఉంటారన్నమాట. అక్కడ గట్టి కేకలేయడము అవి చాలా మంది ఆడవాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే మగవాళ్ళకు కూడా కనిపిస్తే ఎక్కువ ఆడవాళ్ళకి, ఎందుకంటే ఆడవాళ్ళు చాలా ఎక్కువ కొన్ని విషయాలు మనసు దాచుకుంటూ ఉంటాయి, బాధను దాచిపెడుతూ ఉంటామన్నమాట. అక్కడ అవి చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మనసులో ఉండే విషయాన్ని బయటకు వచ్చేస్తాయన్నమాట. గట్టి కేకలేయడం, అరవడము, ఇంకా ఇష్టానుసారంగా ఏం చెప్పడం, మనసులో ఉండే అన్ని ఆటోమేటిక్ అన్ని బయటకు చెప్పేస్తుంటామట. ఇప్పుడు చాలా మంది హిప్నోటిజం అని చెప్పి రకరకాలుగా ఏదో అది చేస్తున్నాం అని చెప్పి చేయిస్తుంటామట. వాళ్ళు అట్లా ఆ రకంగా మత్తులోకి దించేసి తీసుకొస్తుంటామట. అది కొంచెం ప్రాణశక్తి యొక్క తంత్రమే అన్నమాట. మానసికంగా అలా ఊహించుకుని అలా జరిగిపోతుంది. కానీ ఈ ప్రాణశక్తి కుండలిని జాగరణ చేసినప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుందంటే అది గురు సమక్షం చేసుకోవాలి, వారి నిర్దేశం చేసుకోవాలి. అలా యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది, శరీరంలో ఎక్కడైతే ఏ మూల జబ్బు ఉందో, ఏ రోగం ఉందో, ఎక్కడైతే మన తంత్రాలు అవయవాలు పని చేయడం లేదో అక్కడ కదిలించడం వల్ల, ఆ అవయవాన్ని కదిలించడం వల్ల అది మొత్తం యాక్టివేట్ అవుతుంది, మొత్తం స్ఫూర్తిని ఇస్తుంది, శక్తిని ఇస్తున్నమాట. అప్పుడు అంతా నార్మల్ అయిపోయిన తర్వాత అప్పుడు అది ప్రాణశక్తి వచ్చి సామాన్య యథాస్థానంలో వచ్చి కూర్చుంటుంది అన్నమాట. అది కూడా మనం ప్రయత్నం చేయాలన్నమాట. అది కలిగిస్తూ ఉంటున్నాను. అలా కడంలో చాలా శరీరం అంతా అలసిపోతుంది. శరీరానికి మొత్తానికి ఒకసారి అది మసాజ్ చేసినట్టుగా చేసేస్తున్నామాట. మొత్తం అలను మొత్తం కలిగించేస్తున్నామాట. అలా చేయడం వల్ల మొత్తం శరీరం అంతా క్లీన్ అయిపోతుందన్నమాట. అలా క్లీన్ అయ్యేప్పుడు కొంచెం మనశ్శాంతి, కొంచెం రిలీఫ్ తీసుకున్న తర్వాత అక్కడే కింద పడిపోతాం. ఆ ప్రాణశక్తి శాంతపరచడం కోసం మనం శవాసనంలోకి వచ్చేస్తామట. కొంచెం మనసు రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడు నీకు త్వరగా మనసు కలుగుతున్నమాట. అంటే శాంతం అవుతుంది. ఆ సమయంలో, ఆ సందర్భంలో చాలా చాలా నీలో అనాది సంస్కారాలు ఏవైతే ప్రబలంగా ఉన్నాయి, ఏవైతే ఉదారావస్థలో ఉన్నాయి, అంటే ఎక్కువ దగ్గరలో ఉన్నాయి, అటువంటి లక్షణాలు కూడా గత జన్మల యొక్క సంస్కారాలు కూడా మనకి మొత్తం బయటకు వచ్చేస్తాయని. అప్పుడు నీకు తెలుస్తుంది నీలో యాక్టివిటీ ఏమేమి చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అని మొత్తం ఆ సంస్కారం నిదానంగా బయటకు వచ్చేస్తాయి. అవి నీకు కూడా అనుభూతిని కలిగిస్తుంటాయి. నీకు కనిపిస్తూ ఉంటుంది నేను ఏం చేస్తున్నా, ఇలా చేస్తున్నాను. కానీ ఆ వేగంలో, ప్రవాహంలో ఉంటాం. అంటే బాడీ మొత్తం రకరకాల తిప్పుతూ ఉంటున్నాడు. అది ప్రాణాయామం కావచ్చు, ఆసనం కావచ్చు, రకరకాల కింద పడి దొల్లడం కావచ్చు, ఇక్కడ రకరకాల చేస్తూ ఉంటాం అన్నమాట. అది ప్రాణశక్తి అలా యాక్టివేట్ అయినప్పుడు, కుండలి జాగినప్పుడు అందుకే రకరకాలు చేస్తుంటాం. మీరు ఎక్కడైనా చూసి ఉంటాం అన్నమాట. ఇలా కొంత చేయిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే కొన్ని హఠయోగ ప్రయోగాలు ఉన్నాయట. అంటే అలా చేయకూడదు, అది చెప్తున్నా గురు సమక్షంలో చేసుకోవాలి. హఠయోగం చాలా ఏంటంటే ఇవన్నీ హఠయోగం చేసే యోగాలను కూడా ఎందుకు శరీరాన్ని ఆరోగ్యంగా స్థిరంగా ఉంచడం కోసం చేసే ప్రయోగం అంతే అన్నమాట. అంటే శరీరంలో రకరకాల ప్రయోగాలు ఉన్నాయి. అంటే శరీరం యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం చేసే రకరకాల ప్రయోగాలు ఉంటాయి. కానీ దానివల్ల చాలా మంది ఏమంటే దురుపయోగం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అవి దాదాపుగా లిప్తం అయిపోయి అక్కడే కొన్ని తెలిసిన వాళ్ళు అలా వాళ్ళ లొకేషన్ అంటే మన సన్మానం కోసం వీటిని సిద్ధంగా చూపించడం ఒక రకంగా వచ్చి ఇవన్నీ యాక్టివేట్ అయినప్పుడు కొంచెం తెలియకుండా కొన్ని శక్తులు మనలో వచ్చేస్తామట. వీటిని దురుపయోగం చేసి ఆకాశ గమనం చేసిన ఆకాశం ఎగురుతున్నాము ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటామట. వాస్తవం అలా ఉండదు అన్నమాట. కాబట్టి కొన్ని ఈ కుండలి జాగ్రత్త కొన్ని తెలియకుండా చాలా మనకు విషయాలు తెలుస్తాయి అన్నమాట. దాన్ని దురుపయోగం చేసి చాలా మంది రకరకాల ప్రయోగిస్తూ ఉంటారు. కానీ అది ముఖ్యం కాదు మనకు. దీనివల్ల ప్రాణశక్తిని యాక్టివేట్ చేసుకుని శరీరంలో ఉండే జబ్బును రోగం చేసుకున్నప్పుడు, శాంతం చేసుకున్నప్పుడు మన శరీరం తేలికగా అయిపోతుంది. తేలికగా అయినప్పుడు మనసు శాంతం అవుతుంది. శాంతం అయినప్పుడు మన మనసును ఎక్కడైతే ఏ విషయంలో లీనం చేస్తామో అక్కడ ఆ మనసు నిలబడిపోతుంది. దాని ప్రాణ సాధన అది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. కానీ ప్రారంభంలో గురు సమక్షంలో చేసుకోవాలి. గురు సమక్షం చేసుకున్నప్పుడు మనకు ఈ
సిద్ధి అంటే మనకు శరీరంలో ఉండే రోగాలంతా కూడా లోపల తంత్ర వ్యవస్థ ఏదైతే ఉందో అవి నిలబడిపోయో అవన్నీ యాక్టివేట్ అవుతాయి. అంటే మొత్తం సూక్ష్మాసూక్ష్మ అన్ని యాక్టివేట్ కావడం శరీరం స్ఫూర్తిగా పరంగా ఉంటుంది, అంటే శక్తిపూర్వకంగా ఉంటుంది అన్నమాట. అది ఉన్నప్పుడు నీకు మనసు ఎంతైనా స్థిరపడుతుంది. స్థిరపడినప్పుడు మనం ఎంత కావాలంటే మనసును అక్కడ ధ్యానంలోకి తీసుకెళ్ళవచ్చు. కాబట్టి ప్రాణ సాధన వల్ల మనం ఈ శక్తిని పొందవచ్చండి. అంటే శరీరాన్ని ఆరోగ్యంగా సుందరంగా ఉంచుకోవచ్చు, బలిష్టంగా ఉంచుకోవచ్చు. కానీ అది గురు సమక్షంలో చేసుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసి ఎవరు చేయడం లేదు. చేస్తూ ఉన్నది అక్కడక్కడ, అది చేయలేము చెప్పకూడదు. కాకపోతే అది బలవంతంగా చేయకూడదు, స్వతహా ఉత్పన్నమవుతుంది. చాలా మంది నాకు అది కలగాలని చెప్పి చాలా మంది తెలియకుండా గట్టి కేకలేయడం, గట్టిగా అలా ముందు మానసికంగా ఫీల్ అవుతుంది అనమాట. మానసికంగా అందరికి వచ్చేసి నాకు రాలేదు, స్వతహా లోపల నుంచి స్వాభావికంగా రావాలి. అలా వచ్చినప్పుడు నీకు ఇవన్నీ శరీరాన్ని స్ఫూర్తినిస్తాయి. అంటే నీకు ఆ బాడీలో ఉన్న రోగాన్ని జబ్బు నయం చేస్తాయి. దీని ద్వారా మనం లక్వా పేషెంట్ ఏదైతే ఉన్నదో మంచంలో పడి ఉంటారో బాగా చేయించాలంటే ప్రయత్న విషయం చేయాలి. ఎందుకంటే ఆ మనిషి లేడీ కదా, చేయడం కష్టం. అటువంటి వ్యక్తిని కూడా మనము యాక్టివేట్ చేసేయచ్చు అనమాట. కొంచెం ప్రయత్న విషయం, కొంచెం ఏదో కదలగలుగుతున్నాడు, చేయగలుగుతున్నాడు, ప్రయత్నంలో ఉన్నాడు అనుకోండి, కొన్ని పనులు అతను చేయించగలం. అట్లా పూర్తిగా మనసు పెట్టి చేయించామంటే అతని కూడా మొత్తం బాడీ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి లక్వా అంటే ఏమిటి, ఒక శరీరంలో ఒకవైపు అంతా మొత్తం అంత వ్యవస్థ అది నిలబడిపోవడం అనమాట. ఆ సూక్ష్మాలు ఏవైతే పనిచేస్తే అవి నిలబడిపోవడం అనమాట. అవి ఈ ప్రాణశక్తి ద్వారా మనం కలిగించామనుకోని మొత్తం యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అంటే ఆ తంత్రాన్ని మొత్తం కలిగిస్తుంది. చెప్తుందా చాలా తీవ్రంగా బాగా ఆ అంగాన్ని, ఆ అవయవాన్ని ఊపేస్తుంది అన్నమాట. ఊపడం వల్ల అది ఏదో తెగిపోయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అంత భయంకరంగా ఊపుతుంది అన్నమాట. అది కలిగేంత వరకు, అది యాక్టివేట్ అయిపోయేంత వరకు, ఆ నాళాలు కలిగేంత వరకు అలా చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రాణ సాధన వల్ల అలాంటి శక్తి ప్రయత్నం మనం ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుకోవచ్చు. అంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. చెప్తే దీంట్లో ఇట్లాంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు సూక్ష్మంగా అలా లోపలికి వెళ్తూ ఉన్నామంటే మనలో ఉండే అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటి కూడా మనకు బయట కనిపిస్తూ ఉంటాయన్నమాట. దానివల్ల మీకు వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. ఇలా చేయడం అవుతుంది, మనసులో వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఈ శరీరం స్థిరంగా ఉన్నప్పుడు నీ మనసు మొత్తం కడిగి పడేసినప్పుడు అయితే మనసు శాంతంగా ఉంటుంది. మనసు శాంతంగా ఉన్నప్పుడు మనలో ఉండే సంస్కారం మొత్తం ఒకటి నీకే కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు మాలిన్యం ఉండటం వల్ల, శరీరంలో మానసికంగా మాలిన్యం ఉండటం వల్ల ఏమవుతుంది, రజోగుణం ఉండటం వల్ల ఏమవుతుందంటే మనసులో నీలో ఉండే నీకు దోషలు కనిపించడం లేదు, నీలో ఉండే సంస్కారం కనిపించడం లేదు అనమాట. ఈ ప్రాణ సాధన వాళ్ళను యాక్టివేట్ చేసి ఆ మనసును శుద్ధపరచుకున్నప్పుడు, శరీరం శుద్ధపరచుకున్నప్పుడు ఏమవుతుంది, మనసు స్థిరంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ నీకు అన్ని కనిపిస్తాయి అన్నమాట. నువ్వు చేసి నీలో ఉండే కర్మలు ఏవేం చేస్తున్నావు అన్ని ఆ సంస్కార శాంత స్థితిలో సాత్విక స్థితి కలుగుతుంది. అంటే బుద్ధికి సాత్విక స్థితి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాలు ఉన్నాయి కదా, అప్పుడు సత్వగుణం ప్రధానం అవుతుంది. సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు నీలో ఉండే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు యథార్థంగా కనిపిస్తాయి. అప్పుడే ఇప్పుడు ఈ ప్రాణశక్తి పంచ ప్రాణాల గురించి కూడా యథార్థంగా నిదానంగా అవి ఒకటి మనకు తెలిసిపోతాయి. శరీరం స్థిరంగా ఉన్నప్పుడు ఏ ప్రాణశక్తి ఎక్కడెక్కడ ఏ రకంగా పనిచేస్తుంది, ఏ తంత్రంలో ఏ ప్రాణశక్తి ప్రాణవాయువు అంటే ప్రాణవాయువు సమానంగా పనిచేయడం లేదా, ఉదానం పనిచేయడం లేదా, సమానం పనిచేయడం లేదా, ఏ ప్రాణవాయువు మనకు సరిగా ఏదో విభాగంగా ఉండి పనిచేస్తున్నాయన్నమాట. ఏది ఎక్కడ ఏ లోపం ఉంది దాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా దానికి మళ్ళా ఈ ఆసనాలు ప్రాణాలు చేయడం ద్వారా ఆ తంత్ర వ్యవస్థని సరిక్రమంగా చేసుకొని మన శరీరం యొక్క గతివిధిని మనం సక్రమంగా ఉంచుకోవచ్చు అనమాట. ఆ శక్తి సామర్థ్యాన్ని ప్రాణసాధన చేసుకోవచ్చు. ఇవన్నీ యోగంలోకి ప్రవేశించడం కోసం, అంటే రాజయోగం అంటే ప్రవేశించడం కోసం, అంటే ధ్యాన యోగంలోకి ప్రవేశించడం కోసం ముందు చేసే క్రియాకలాపాలు. కాకపోతే ఇలా చేసేటప్పుడు మంచి ఉత్తమ స్థితి కలిగినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది దురుపయోగం చేస్తుంటారు, అవి మనం చేసుకోకూడదు. అటువంటి సిద్ధుల్లోకి, అటువంటి లొకేషన్లకు వెళ్ళకూడదు. అది మనకు తర్వాత అధోపతనానికి దారి తీస్తుంటుంది. చాలా మంది ఇంట్లో ఇంకా కొన్ని సిద్ధులు ఉన్నాయండి. అంటే నాలుక యొక్క కింది భాగం, కింది భాగం ఉంటుంది అన్నమాట. అంటే సమాధిని పొందడానికి వీళ్ళు సహజంగా కాకుండా భిన్న ప్రయోగాలు చేసి శరీరంలోని, అంటే మనసుని ఏదో రకంగా పనులు లీనం చేయాలి. చెప్పాను కదా, మనకు సమాధి పని చెప్పుకుంటే మనసును ముందు ఏదో ఒక విషయం లీనం చేయడం ప్రయత్నం చేయాలి. అది జపానుష్ఠానం ద్వారా కావచ్చు, ఓంకారం ద్వారా కావచ్చు, ఇంకేదో మంత్రాన్ని తీసుకొని అర్థచింతనలో కావచ్చు, అట్లా విషయం లీనం చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ అక్కడ వెనకబడే మనసు కలగదు అని భౌతికంగా శరీరంలో ప్రయోగాలు చేసేసి వాళ్ళు ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందులో ఒకటి నాలుకకు కింది భాగాన ఒకటి శ్రిక్కిని బాగానే ఉంటుందండి. పైకి లేపినప్పుడు కొన్ని నాలుక పైకి లేపినప్పుడు కింద అటాచ్మెంట్ ఒక తీగలాగా ఉంటుందన్నమాట. దాన్ని కోస్తారు అన్నమాట. ఏం చేస్తారు, నాలుక మడత పెట్టినప్పుడు కింది భాగం ఒకటి శ్రిక్కిని బాగా ఉంటుంది. అది నాలుక మడత పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది అట్టి పెట్టుకుంటుంది అన్నమాట. అది తెగిపోతుంది. తెగిపోయినప్పుడు నాలుక మొత్తం సాగుతూ ఉంటుంది అన్నమాట. నాలుక ఏమవుతుంది, మొత్తం కిందికి ఏలబడుతుంది. తర్వాత అది నిదానంగా కవర్ అయిపోతుంది, మొత్తం లాగేసుకుంటుంది. అలా తెగిపోయినప్పుడు నాలుక మొత్తం కిందికి వస్తుంది అన్నమాట. ఆ నాలుకని చేస్తే కిందికి బాగా లాగుతుంది అన్నమాట.
ఆ ప్రాణసాధన యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతా అంటే ఆ పట్టుకొని ఆలకం పట్టుకొని మొత్తం లాగేస్తాను. దాంట్లో ఉండే దోషం అంతా మాలిన్యం అంతా మొత్తం కిందికి వచ్చేస్తున్నమాట. చాలా గలీజ్గా ఉంటుంది అప్పుడు. కానీ ఆ మాలిన్యం తొలగించడం కోసం అదే ప్రయత్నం చేస్తాం. కానీ ఆ తొలగించేటప్పుడు ఏం చేయాలి? దాంట్లో అక్కడ చెప్తే గురువు సమక్షం చేయాలి. ఆ గురువులు ఉంటామట. అక్కడ నెయ్యి అంటున్నాను, సారీ, మీగడ ఉంటుంది కదా, పాల మీద మీగడ ఏదైతే మీగడ ఉంటుందో దానితోటి, ఎందుకంటే అప్పుడు రక్తము అంతా చాలా ఇదిగా ఉంటుంది అనమాట. ఇది తెగిపోతున్నమాట. రక్తము తోటి ఇదిగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. దాని మీద ఆ నాలుక సాగబీకడం కోసం అది బాగా మాలిష్ చేసినట్టు ఆ మీగడతో మాలిష్ చేస్తాం. అట్లా లాగడం మొత్తం బయటకు వచ్చేస్తుంది. నాలుక మొత్తం కింది వరకు వచ్చేస్తుంది. మనం దుర్గాశక్తికి చూస్తుంటాం, మాత దుర్గాశక్తికి అట్లా అది అంటే వృద్ధుని చంపడం కోసం ఆ రకంగా నాలుక పెద్ద చేస్తుంది. ఆ టైప్ లో మొత్తం కిందికి వచ్చేస్తుంది నాలుక మొత్తం. అది అలా వచ్చిన తర్వాత మొత్తం కిందికి సాగిన తర్వాత దాన్ని మడత పెట్టి పూర్తిగా లోపలికి మడిచిపెట్టి లోపల బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో, అంటే మా బ్రికుటు మధ్యలో ఏదైతే స్థలం ఉందో ఆ దానికి తగిలిస్తామట. అలా తగిలించినప్పుడు నీకు సమాధి కలుగుతుంది అన్నమాట. ఏమవుతుంది? అటువంటి స్థితి తీసుకొచ్చినప్పుడు నాలుక పెద్దగే దాన్ని మడత పెట్టి, చాలా మంది కొంతమంది నాలుక మడత పెట్టి పైన తగిలిస్తుంటారు అన్నమాట. అలాగే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సాధన ద్వారా చేయడం తెగిపోయినప్పుడు ఏమవుతుంది, బాగా పెద్దగా చేసి బాగా సాగదీసి అది మడత పెట్టి పైన లోపల నుంచి మన లోపల అంతా రిక్త స్థానం ఉంటుందన్నమాట. పైన కనిపిస్తుంది మీకు కూడా, నోరు బాగా ఓపెన్ చేసినప్పుడు. అది తీసుకుపోయి బ్రికుటి మధ్యలో, అంటే రెండు కనుబొమ్మల మధ్య బ్రికుటి స్థానం ఉందా అక్కడ తగిలిస్తామంట. అప్పుడు శాంత స్థితి, అంటే పూర్తి సమాధి స్థితి కలుగుతున్నాం. అంటే పూర్తిగా శాంతం, ఇప్పుడు సమాధి ఏదైతే చెప్పుకుంటున్నామో శాంత స్థితి నీకు అక్కడ కలుగుతున్నాం అంట. అంటే దీనికి అంటే ఆ స్థితిని పొందడం కోసం మీ ముందు చాలా క్రియాకలాపాలు చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చాలా మంది ప్రయోగాలు చేస్తుంటాం. కానీ ఇవన్నీ నీకు శాశ్వతంగా స్థిరంగా ఉండవు అన్నమాట. తాత్కాలిక సిద్ధిని ఇస్తాయి నీకు. చెప్పేదా కొన్ని ముందు తే ఉపసర్గాహ సమాధౌ ఉపసర్గాహ వ్యుత్థానే సిద్ధయ. అట్లా నీకు వ్యుత్థానావస్థలు, నువ్వు భౌతిక అవస్థలు ఇవన్నీ సిద్ధులు ప్రయత్నం చేసినా సిద్ధులు కలుగుతాయి. కానీ నీకు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలంటే దాన్ని మీకు మళ్ళీ ఏదైనా అధోపతనానికి దారి తీస్తాయంట. చాలా మంది ఇలా కూడా వెళ్తుంటారు. కాదు, సంయమంగా ఉండి నువ్వు లక్ష్యాన్ని పరమాత్మ ఆత్మ పరమాత్మ పెట్టుకొని ముందుకు వెళ్తున్నావు అంటే, జాగ్రత్తగా ఉన్నామంటే, గురు సమక్షంలో గురు నిర్దేశంలో ఉన్నామంటే ఆ మార్గం కూడా అట్లా వెళ్ళిపోవచ్చు. కానీ అంత ప్రయత్నం చేసుకున్న మానసికంగా ఏదైనా చేయగలిగా ఉంటుంది. డైరెక్ట్ గా రాజయోగం అంటే డైరెక్ట్ గా ఆత్మ సాధన చేయగలిగా ఉంటుంది. ఊరిక మానసికంగా సాధన చేయగలిగారనుకోండి, వాళ్ళు డైరెక్ట్ గా ముందుకు వెళ్ళిపోవచ్చు. అలా చేసుకుంటే అది స్థిరంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. మాకు నిశ్చయాత్మకంగా ఉంటుంది. దాంట్లో మళ్ళీ వికల్పాలు అధోపదం మళ్ళీ ఏమైనా కిందికి వెళ్ళిపోతా అనే భయం ఉండదు అనమాట. అంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, అవన్నీ కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రాణ సాధన అనేది అది గురు సమక్షం చేసుకోవాలి. అలా చేసి మనం మనలో ఉండే సంస్కారం, మనలో ఉండే వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఈ ప్రాణ సాధన వల్ల శరీరం శుద్ధి అయినప్పుడు, మానసికంగా శుద్ధి అయినప్పుడు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడం వల్ల శరీరం స్థిరంగా, మానసికంగా స్థిరంగా ఉండటం వల్ల మనకు ధ్యానము, సమాధి త్వరగా సిద్ధిస్తాయి. ఇంకా ముందుగా శరీరం అత్యంత ఆరోగ్యంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అంటే సమాధికి మన సమాధి చేయాలని మనలో జడత ఉంటుంది, చాలా జడత్వం ఉంటుంది. కూర్చుంటే చాలా మందికి ఆలస్యం, బద్ధకం తెలియకుండా లోపల జడత్వం చాలా ఉంది. అంటే తమో గుణం యొక్క అంశాలు చాలా ఉన్నాయి. తమో గుణం అనేది చాలా మందికి ఉంది, జడత్వం ఉంటుంది. పైకి అన్ని మాట్లాడుతున్నా అన్ని చేస్తున్నా అంటాం, కానీ లోపల జడత్వం ఉంది. ఆ జడత్వం వల్ల మన తమో గుణం ఎక్కువగా ఉండడం వల్ల మనం ఏ పనులు అంత రుచి చూపించలేం. చాలా మంది పిల్లల్ని చూస్తుంటామంట, అంత యాక్టివ్గా ఉండమంట. కొంతమంది స్ఫూర్తిదాయకంగా అన్ని పరిగెడుతుంటారు, జింక పిల్ల పరిగెత్తినట్టుగా పరిగెడుతుంటారు. కానీ కొంతమంది అలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. జడత్వం, కూర్చుంటే లేయాలన్నా కూర్చొని ఉంటారు, లేస్తే లేచే ఉంటారు. అంటే ఏ పని చేసినా అది అన్ని లేటుగా చేస్తున్నా, ఆలస్యంగా చేస్తున్నా, ప్రమాదంగా చేస్తుంటామంట. అంటే బద్ధకంగా ఉంటుంది అన్నమాట వాళ్ళంతా. వాళ్ళందరికీ తమో గుణం అంత పూర్తి భయంకరంగా ఉంటుందన్నమాట. అట్లా చాలా మందికి చాలా విషయాలు నీకు ఇవన్నీ ఇట్లా ఈ ప్రాణసాధన అంటే మొత్తం శరీరాన్ని మొత్తం కదిలించి పాడేస్తున్నాడు. మొత్తం అవయాలు అన్ని తంత్రాలు పూర్తిగా పనిచేసినా, కొన్ని నాడులు పనిచేసినా ఉంటే ఎక్దం స్ఫూర్తిగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. అంటే బుద్ధి వెనకమ్మడే ఏదొచ్చినా పట్టుకునేటట్టుగా ఉంటుంది అన్నమాట. ప్రతి సెకండ్ లో, ప్రతి నిమిషంలో మనసుని ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నా అన్ని రకాలు అది క్యాచ్ చేస్తూ ఉంటున్నాడు. అంత స్ఫూర్తిదాయకం అవుతున్నాడు, అంత పరిగెట్టే విధంగా ఉంటున్నాడు. ఆ రకంగా పరిగెట్టడం వల్ల మనసు ఏకదం ఒకటి నీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి, స్థిరంగా ఉంటుంది కాబట్టి, మనసును ఏ విషయంలో కావాలంటే ఆ విషయంలో మనం లీనం చేసేసి మనము ధ్యానం వైపు, సమాధి వైపు వెళ్ళవచ్చండి. ఈ రకమైన స్థితి ఆ ప్రాణ సాధన చేయడం వల్ల కలుగుతుంది. ఇటువంటి గురువులు చాలా తక్కువగా ఉన్నారు ఇప్పుడు. అది చాలా అరుదుగా అందరికీ నేర్పించే. దాంట్లో చాలా సంయమం చేయాలి, ఆహార నియమాలు పాటించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. చాలా విధి విధానంగా పూర్తిగా సమర్పణ భావంతో ఆత్మ పరమాత్మని లక్ష్యం పెట్టుకుని వెళ్ళే వాళ్ళు మాత్రం చేయగలుగుతారు. అన్ని సాంసారిక విషయ వాసనలు ఉండే వాళ్ళు చేశారంటే అది వదిలిపెడితే శరీరానికి హాని కలుగుతుంది.
శరీరానికే హాని కలుగుతుంది. ఎందుకని ఈ హఠ ప్రయోగం ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ రకంగా తీవ్రంగా ఈ యాక్ట్ పెట్టినప్పుడు మొత్తం లోపల నరాలు తెగిపోతాయి. వాళ్ళు చెప్తే ఒక నరం తెగిపోయినా మొత్తం వాళ్ళు చెప్తే జీవనమే వెళ్ళిపోతుందండి, ప్రాణం వెళ్ళిపోతున్నాడు. అందుకే యుక్తిపూర్వకంగా బుద్ధిపూర్వకంగా గురు సమక్షంలో చేసుకోవాలి. అలా చేస్తేనా ఇటువంటి మనం ముందు శారీరకంగా శుద్ధి కలుగుతుంది. శారీరకంగా శుద్ధి కలగడం వల్ల మనలో ఉండే ఆలస్య ప్రమాదం, ఇప్పుడు మనకు స్టార్టింగ్ చెప్పినాం, నవ విఘ్నాలు చెప్పుకున్నామట. విఘ్నాలు చెప్పాం కదా, విఘ్నాలు 9 ఏం చెప్పుకున్నాం గుర్తున్న సూత్రం వరకన్నా 9 విఘ్నాలు చెప్పుకున్నామట. అంటే రోగము, మనస్థేయము, వ్యాధి, స్థానము, సంశయము, ప్రమాదము, ఇది 30 సమాధి పాదిలో ఉందండి. వ్యాధి, స్థానము, సంశయము, ప్రమాదము, ఆలస్యము, విరతి, భ్రాంతి దర్శనము, అలబ్ధ భూమికత్వము, అనవస్థితత్వాన్ని, చిత్త విక్షేప అంతరాయ, మళ్ళీ దుఃఖము, దౌర్మనస్యము, అంగమేజయత్వము, శ్వాస ప్రశ్వాస రోగము, ఇవన్నీ రోగాలు చెప్పిన ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఇక్కడ చెప్పిన రోగాలను కూడా ఈ ప్రాణసాధన ద్వారా అన్ని తొలగించుకోవచ్చు మనం. ఇవి ఒక గురువు గారు ఉన్నారు, ఇప్పుడు నాకు నేర్పించిన అతను. ఇప్పుడు ఆయన ఉత్తరాఖండ్ లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆయన చేస్తుంటే, అంటే సంవత్సర ప్రతి గురు పూర్ణిమ రోజు ఆయన ఇలా చేస్తుంటే, ప్రాచీన 15 రోజులు శిబిరం పెడితే చేయిస్తూ ఉంటాయి అన్నమాట చాలా మందికి. అక్కడ చాలా మంది వస్తుంటాం. కాబట్టి పూర్తిగా శ్రద్ధ ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకి మాత్రం, అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి నేర్పించుతామాట. కానీ పూర్తిగా సమర్పణ భావం, నిజంగా భక్తి శ్రద్ధ ఉండే వాళ్ళకి ఇవన్నీ ఫలితాన్ని ఇస్తాయి, సిద్ధిని ఇస్తాయి అన్నమాట, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి అట్లా ఇంకా బయట ఉండొచ్చు. కాకపోతే మనము ఆ వ్యక్తి నిజంగా ఎలా ఉంటే మనం ఆ గురువును గుర్తించాలి ముందు, ఏ రకంగా ఉన్నది, ఎలా చేస్తున్నారని చెప్పి. మనం గురువును గుర్తించకుండా కేవలం తాత్కాలికమైన ఉపశమనం కోసం, అంటే తాత్కాలికంగా చాలా మంది ఆరోగ్యం కోసం చేస్తుంటారు, అందరూ అలా ఉంటారని కాదు. కాబట్టి మనకు తెలిసి ఏదైనా కానీ విధి విధానం తెలుసుకొని మనం ఆ ప్రయత్నం చేయాలి. తెలియకుండా ఏది కూడా సొంతంగా ప్రయోగాలు చేయకూడదు. బాగా అనుభవం వ్యక్తులతోటి ఇంకా ఆ పద్ధతిలో వెళ్ళి ఎవరికైతే వాళ్ళకు ఆరోగ్య పరంగా కావచ్చు, ఇంకా మానసికంగా కావచ్చు, ఇంకా యథార్థంగా తెలుసుకొని నాకు ఈ జరిగింది మంచి జరిగింది అని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటేనా, అట్లా మనకు వ్యక్తి కనిపించినప్పుడు అటువంటి వ్యక్తులతో సంపర్కంలో ఉండి మనం, లేదా గురువు సంపర్కంలో ఉండి మనం చేసుకోవాలి, ప్రయత్నించాలి. కాకపోతే సొంత ప్రయోగాలు చేయకూడదు. చాలా మంది టీవీలో చూసి ఆ బుక్కులో చదివి ఇలా ప్రయోగం చేస్తాను, ఇలా ప్రాణాయామం చేస్తాను, అలా ప్రాణాయామ విషయంలో, ఆసనాల విషయంలో ఏది పడితే అది చేయకూడదు. ఒకటి చేసేవాడు ఇంకో దానికి ఎఫెక్ట్ వస్తుంది ఒక్కోసారి, తెలియకుండా చేస్తున్నా. అది మనకు తెలిసినట్టుగా చేస్తూ ఉండాలి. అందుకే తెలియకుండా ఏ పని చేయకూడదు. కాబట్టి ఈ ప్రాణ సాధన విషయంలో ఈ రకంగా చేసుకోవచ్చు మనము. కాబట్టి తెలిసి చేసుకోవాలని చెప్పాను. కాబట్టి దీనికి ప్రక్రియ అనేది ముందు శ్వాస ప్రశ్వాస పని చేయడం వల్ల మనకు తెలియకుండా యాక్టివేట్ అవుతుంది. అది అంటే మనం ప్రయత్నం చేస్తాం కాబట్టి అది ఒకసారి స్టార్ట్ అయిందంటే అది లోపంలో ఉండే అవయవాలు మొత్తాన్ని కలిగించి పడేస్తుంది. అంటే ఎక్కడైతే ఏ జబ్బు ఎక్కడవుతుందో అక్కడే ఆ ప్రాణశక్తి పనిచేస్తుంది. కాళ్ళు ఉంటే కాళ్ళు, నవిలో ఉంటే నవిలో, తలలో ఉంటే తలలో, అక్కడ ఎక్కడ లోపం ఉంటే అదే అవయాన్ని కలిగిస్తున్నాడు. అది అక్కడ శుద్ధి చేసిన తర్వాత అట్లా ఆ ప్రాణశక్తి మారుతూ ఉంటుంది, తర్వాత శాంతం అవుతుంది. అప్పుడు ఈ రకంగా మనం అలా రోజు ప్రయత్నం చేయడం వల్ల శరీరంలో ఉండే ఆ మాలిన్యాన్ని పూర్తిగా నష్టం చేస్తున్నాం. అది చేసినప్పుడు మనిషికి తేలికగా కావడం వల్ల, మనలో ఉండే మనసు స్థిర కావడం వల్ల, మనలో ఉండే సంస్కారాలు మనలో చాలా అన్ని కనిపిస్తాయి. అప్పుడు మనలో వైరాగ్యం ఏర్పడుతుంది. వైరాగ్యం వల్ల మనకు ఆత్మ సాధన పట్ల భావన కలుగుతున్నమాట. ఆత్మ సాధన అంటే ఆత్మ పరమాత్మ విషయంలో మనకు శ్రద్ధా భావన కలుగుతాయి. అటువంటి స్థితిని మనకు యోగ్యతను ప్రసాదిస్తుంది, అంటే ఉత్పన్నం చేస్తున్నామంట ఈ ప్రాణ సాధన అనేది. కాబట్టి చాలా మంది కొంతమంది చూశాము. కాబట్టి అది మీరు తెలుసుకొని ప్రయత్నం చేయండి. అస్తు. సో ఇది విషయం చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పిన విషయాలు ఎందుకంటే సందేహం లే, నేను చెప్పిన విషయాల్లో ఇప్పుడు చెప్పిన విషయాలు ఎందుకంటే సందేహాలు ఉన్నాయండి? గురుగారు, రోగాన్ని కూడా తొలగించుకోవచ్చా ప్రాణాయామం ద్వారా? చెప్పుకోవచ్చు, ప్రాణాన్ని చేసుకోవచ్చు అండి. అది మనకు ప్రాణాయామం ద్వారా ఏమవుతుంటే ఆ ప్రాణశక్తి పంచంలా నీలో ఏది లోపం ఉంది, ఏ దాని వల్ల లోపం వచ్చింది అది తెలుసుకున్నా. ఆ విషయం నీకు సమస్య తెలుస్తుంది. సమస్య తెలిసిన దానికి సమాధానం ఉన్నాను, దానికి ఆ సమాధానం చేస్తాం, ఉపాయం ఉంటుందన్నమాట. ముందు సమస్య తెలియాలి మనకు. అట్లా నా జబ్బు ఎక్కడ ఉంది తెలియాలి. ఉదాహరణలో ఉందా, సమానంలో ఉందా, అపానంలో ఉందా, ఎక్కడ ఉంది నా జబ్బు, ఎక్కడ ఉంది? ఆ ప్రాణాయామం ద్వారా నీకు అది స్పష్టమవుతుంది, సూక్ష్మంగా ఆలోచన స్పష్టమవుతుంది. అప్పుడు మనం ఆ జబ్బును దూరం చేసుకోవచ్చు. సమస్య తెలిస్తే దానికి మందు ఉంటున్నమాట. అట్లా అందుకే అది తెలియాలి ముందు. అది దీని ద్వారా
నీలో ఉండే గురుగారు ఎందుకంటే మనం ధ్యాన తినే సాధన ఆహార లోపాలు మనలో దినచర్య వల్ల మనకి ఏదో ఒకటి మనం ఏదో ఒకటి పొరపాటు చేసి ఉంటాం, మనకు తెలియకుండా ఉంటుంది. దీనివల్ల ఇది వచ్చింది, దీనివల్ల ఇది వచ్చింది. ఒకసారి గమనించామంటే దీని నాకు ఇది అనుకూలంగా లేదు, ఇది ప్రతికూలంగా ఉంది, కాబట్టి ఈ ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాత పిత్త కఫములు అనేటివి భిన్న భిన్నంగా ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒకటి ప్రకృతి పిత్త ప్రధానంగా ఉంటుంది, ఒకరికి వాతం ప్రధానంగా ఉంటుంది, ఒకరికి కఫం ప్రధానంగా ఉంటుంది అన్నమాట. అది వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నక్షత్రం ఎలా పోలుస్తా అంటే నక్షత్రానికి అడుగుతుంటాం నీ జన్మ నక్షత్రం ఏంటి అని చెప్పి. అంటే ఒక్కొక్క నక్షత్రం పుట్టినప్పుడు వాతంలో ఒక్కొక్క ప్రయోగం ఉంటుంది. ఒకసారి ఆ దినంలో ఏమంటే వాతం ప్రధానంగా ఉంటుంది ఒక నక్షత్రం నుండి పిత్తం ప్రధానంగా ఉంటుంది, ఒక నక్షత్రంలో కఫం ప్రధానంగా ఉంటుంది. అట్లా భిన్న భిన్న ప్రయోగాలు సూక్ష్మంగా అవి శరీరం మీద పడతాయన్నమాట. అట్లా ఒక్కొక్కరికి ప్రకృతి ఒక్కొక్కరికి భిన్న భిన్నంగా స్వభావం ఉంటుంది. ఒకరికి ఒక వస్తువు పడదు, ఒకరికి అనుకూలంగా ఉంటుంది, ఒకరికి ప్రతికూలంగా ఉంటుంది. అట్లా భిన్న భిన్న స్వభావం ఉంటుంది కాబట్టి అవి మనం తెలుసుకోవాలి. ఆ ప్రకృతికి అనుగుణంగా మనం సమస్యకు సమాధానం ఆలోచించుకోవచ్చు. ఏదో చెప్తున్నారు గురుగారు, ధ్యానం ద్వారా కూడా ప్రాణాయామం సాధన అవుతుందా? ధ్యానం ద్వారా ప్రాణాయామం ద్వారా అంటే ధ్యాన సాధనలో ప్రాణాయామం కూడా ధ్యానం ఏంటి? ధ్యానం ద్వారా ప్రాణాయామం ద్వారా ధ్యానం సిద్ధిస్తుంది. ప్రాణాయామం ద్వారా ముందు ప్రాణాయామం చేయడం ఏమవుతుంది, మన ప్రాణం అదుపులో ఉంటుంది, మన ప్రాణం నియంత్రణలో ఉంటుంది. అప్పుడు ధ్యానం కలుగుతుంది. ప్రాణశక్తిని స్థిరపరచుకున్నప్పుడు, ప్రాణశక్తిని వాయుశక్తి మన నాసికం ద్వారా శ్వాస ప్రశ్వాస తీసుకునే అదే ప్రాణం అన్నమాట. ఆ ప్రాణం అనేది మన నియంత్రణలోకి వస్తుందన్నమాట. అందుకే ధ్యానం చేసిన ప్రాణశక్తిని పనిచేయదు. అంటే పనిచేయడం కాకపోవడం అంటే అంత సూక్ష్మం అవుతాయి. ఇప్పుడు మనం కొంచెం గమనించాము, శ్వాస ప్రశ్వాస తీసుకుంటే నీకు పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఆ ధ్యానంలో సూక్ష్మంగా ధ్యాన సమాధికి వెళ్తున్నావు అంటే నీకు ప్రాణశక్తి అత్యంత తేలికైపోదు, అత్యంత సూక్ష్మ అయిపోదు. అసలు నేను శ్వాస తీసుకుంటున్నానా వదులుతున్నా తెలియదు అంట, అత్యంత సూక్ష్మ. అలా వెళ్తూ 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 తీసుకుంటుంటే సూక్ష్మంగా ఉంటుంది. ఒక చోట ఆగిపోతాం, ఆ శరీరం పూర్తి స్తబ్దం అయిపోతున్నాడు, మొత్తం శరీరం తంత్రవేస్తుంది, పూర్తి ఆగిపోతున్నాం అంట. అది సమాధి స్థితి అన్నమాట. కాబట్టి ఆ స్థితి కలిగినప్పుడు నీకు పూర్తిగా అంటే నీ మనసు సంపూర్ణంగా తీసుకుపోయి ప్రాణాన్ని తీసుకుపోయి ఒక కేంద్ర బిందువు పెడతాం అన్నమాట. అలా పెట్టినప్పుడు నీకు తంత్రం అంతా ఒకసారి ఆగిపోయి అక్కడ ఈజం చేస్తాయి. ఇప్పుడు ప్రాణ కుండలి జాగ్రత్త చేసినప్పుడు అంతా ప్రాణశక్తి అంతా ఒక చోటకు వచ్చేసింది చెప్తుంది కదా. ఇవి 5 ప్రాణాలు ఉన్నాయి. ఈ 5 ప్రాణాలని ఒక చోటకి ఏమవుతాయంటే అక్కడ అటాక్ చేస్తాయి అన్నమాట. అదే భిన్న భిన్నంగా అవయవాళ్ళు వచ్చి ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని సరి చేస్తాయి. అలాగే ప్రాణాయామం ద్వారా ధ్యానం సిద్ధిస్తుంది. ధ్యానం ద్వారా ప్రాణాయామం కాదు, ప్రాణాయామంతో మనం ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ముందు అందుకే ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం చేసుకోవడం వల్ల మన వృత్తి వ్యాపించి ఉంది, భిన్న భిన్న విషయాలు భిన్న భిన్న ఆలోచనలు వ్యాపించి ఉంది. ప్రాణాయామం ద్వారా మనం సంగ్రహించుకుంటాం, దాన్ని సంక్షిప్తం చేసుకుంటాం, అంటే దాన్ని నియంత్రించుకుంటాం. అప్పుడు మనసు శాంతంగా ఉండడం వల్ల నువ్వు ఏ విషయంలో ధ్యానం చేస్తే ఓంకారం కావచ్చు, గాయత్రి మంత్రం కావచ్చు, ఇంకేదైనా శ్లోకం కావచ్చు, నీకు ఎక్కడైతే ఆరాధ్య దైవం ఏదైతే ఉందో అక్కడ మనసుని లీనం చేసుకోవచ్చు. ఒక చోట నిలబెట్టి ధ్యానం అంటే ముందు ఏదో చోట విషయం నిలబెట్టాలి, అప్పుడు నీకు ధ్యానం కలుగుతుంది. అర్థమైంది గురుగారు. మహోదయ గురుగారు హలో చెప్పండి శిరీష గారు. గురుగారు చెప్పండి శిరీష గారు. గురుగారు, ఇప్పుడు మనము ప్రాణాయామం గాని ఈ ధ్యానం గాని ఎవరికి వాళ్ళు ట్రీట్ చేసుకోవడానికి పనికొస్తుందా, లేదా మామూలుగా వేరే వాళ్ళకు కూడా చేయగలుగుతా? అంటే దాని వల్ల ఏమవుతుంది, మనం సమాజంలో చాలా మందికి ఉపయోగపడగలుగుతాం కదండి. అట్లా వేరే వాళ్ళకి ట్రీట్ చేయగలుగుతామా? అంటే మనం కనిపెట్టగలుగుతామా వీళ్ళకి ప్రాబ్లమ్? అదే అంటే అది మనం ఫస్ట్ బాగా సాధన చేస్తే వాళ్ళకి అది ముందుగా మనము సాధన చేస్తున్నామంటే సాధనలో వచ్చేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో మనకు అర్థమవుతాయన్నమాట. అర్థమైందా? అప్పుడు వాళ్ళ సమస్య ఏంటి మనకు అర్థమవుతుంది. ముందు మనం తెలుసుకోవాలి. మనం కూర్చున్నప్పుడు వాళ్ళ సమస్య మనకు అర్థమవుతుంది, వాళ్ళకి గైడెన్స్ చేయొచ్చు, రకరకాలు చేయొచ్చండి. మనం చెప్పిన పద్ధతి ప్రకారం వాళ్ళ ఇలా ఉంటుంది పరిస్థితి, ఈ రకంగా మార్గం ఉంటుంది, ఈ రకంగా మనం వెళ్తే ఈ రకంగా మనసుని ఈ రకంగా ఆలోచనలు వస్తుంది, దాన్ని ఈ రకంగా మనం డైవర్ట్ చేసుకోవాలి, ఈ రకంగా దానిలో విజయం చేసుకోవాలి, ఈ రకంగా మనసును మళ్ళీ తీసుకొని రావాలి. నీకు ఆ ఉపాయం అంతా యుక్తి అంతా నీకు కనిపిస్తూ ఉంటున్నమాట. కానీ ఎప్పుడు మనం చేసినప్పుడు ఆ యుక్తి ఆ ఉపాయం కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా గైడెన్స్ చేయొచ్చండి. దానికి ముందు ఆ యోగ్యత మనం సంపాదించుకోవాలి. ముందు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క సమస్య మనకు అర్థమవుతుంది. కాబట్టి చేయొచ్చు, ఇబ్బంది లేదు, బాగా చేయొచ్చు. మనం ఇంకా రకరకాల వ్యాఖ్యానాలతో చేయొచ్చు అన్నమాట.
వాళ్ళ యొక్క స్వభావాన్ని నువ్వు ఇలా ఈ స్వభావం నీలో ఈ రకంగా మానసికంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఈ రకంగా చేయొచ్చు సరేనండి, అని సరే, వాళ్ళకు రకరకాలుగా వాళ్ళ స్వభావం చేయొచ్చు. ఓకే, ఇంకెవరికైనా ఉండండి సందేహాలు? సరే మహోదయ, గురువు యాక్చువల్ గా అస్తు అండి. మహోదయ, గురుగారు గురుగారు, జీ చెప్పండి. ఇప్పుడు వెంకటేశ్వర వాత పిత్త కఫము అంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరని. అది మనకి మన బాడీ ఏ టైప్ అని. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి సార్, చలికి తట్టుకోలేను నేను. అట్లా ఇప్పుడు అంటే ఈ వాత పిత్త, కొంతమంది బాగా ఎంత చలి అని తట్టుకోగలుగుతారు. అట్లాగా మన బాడీ ఏ టైప్ అని ఎట్లా తెలుస్తుంది సార్ అది? ఇప్పుడు పిత్తం అంటే కొన్ని లక్షణాలు చెప్పొచ్చు. ఎందుకంటే వాతానికి 44 రకాలు ఉన్నాయండి. 84 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయుర్వేదంలోకి వెళ్ళామంటే వాత దోషాలు ఏమేమి ఉంటాయంటే, ఈ దోషాలు ఉన్నాయంటే అంటే ఒకటిని చెప్పండి, చాలా లక్షణాలు ఉంటాయి ఆయుర్వేదంలో. ఎప్పుడైనా మీకు అది నా దగ్గర పుస్తకం ఉంది, చూస్తాను ఎప్పుడైనా. వాతం ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఉంటే ఇది వాతంతో ఎక్కువ వాత లక్షణాలు ఉన్నాయంటే ఈ లక్షణాలు దాంట్లో వాతం ప్రధానంగా ఉంది. పిత్తానికి సంబంధించి కొన్ని లక్షణాలు దాంట్లో 44 రకాలు ఉన్నాయి. ఆ పిత్తం ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి, ఇలా ఉంటే ఇది పిత్తం ప్రధానంగా ఉంది. కఫంకి సంబంధించి కొన్ని లక్షణాలు ఉన్నాయి, దాంట్లో కూడా 24 ఎన్నో ఉన్నాయి. అంటే లక్షణాలు అనమాట. ఆ లక్షణాల ప్రకారం మనం ఆ లక్షణాలు మనలో గణితం అవుతున్నాయి, కొన్ని యుక్తం అవుతున్నాయి. దాన్ని బట్టి మనం వాతం ప్రధానంగా ఉంది, పిత్తం ప్రధానంగా ఉంది, దాన్ని బట్టి తెలుస్తున్నాం అన్నమాట. స్థూలంగా ఏంటంటే పిత్తంలో మనకు రజోగుణం ఎక్కువ ప్రబలంగా ఉంటుంది, అంటే తీవ్రత ఉంటుంది అన్నమాట, ఎక్కువ ఆవేశం ఉంటుంది. పిత్తగుణంలో ఎక్కువ ఆవేశం కోప్పడుతుంటారు, పిత్తగుణం ఎక్కువ ఉన్నప్పుడు ఆవేశపడుతున్నారు. తర్వాత వాతగుణం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ గతి ఎక్కువగా ఉంటుంది. వాతగుణం వాళ్ళకు కూడా గతి ఎక్కువగా ఉంటుంది, తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కఫ ప్రకృతి ఉన్న వాళ్ళు మీరు చెప్పినట్టుగా కొన్ని శీతలత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత యాక్టివ్గా ఉండదు అనమాట, స్తబ్దంగా ఉంటుంది అన్నమాట, స్థిరంగా ఉంటుంది అన్నమాట. ప్రతిదానికి ఏదైనా జరిగినా కూడా దాన్ని శాంతంగా లేదా నిదానంగా చూసుకోవడం అలా ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా శాంతంగా స్థిరత్వంతో ఉండి చూస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే సార్, అది మిమ్మల్ని అడిగి మీరు, ఎందుకంటే మీరు తెలుస్తుందని చెప్పేసి అడిగాను సార్. జీ ఓకే అండి. అవి నాకు కొన్ని లక్షణాలు అది నేను కూడా ఇప్పుడు చెప్పలేను కొన్ని. పిత్త ప్రధానంగా ఉన్నప్పుడు మనకు బుద్ధి ప్రధానంగా ఉంటుంది. వాత ప్రధానంలో కొంచెం వాయువు సంబంధించిన రోగాలు చాలా ఉంటాయి. ఒక్కొక్కరికి వాళ్ళకి వాయువు సంబంధించిన వ్యక్తులకు, ప్రధానంగా ఉన్న వ్యక్తులకు నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఎక్కువగా వస్తుంది. అందుకే వాతం వల్ల ఎట్లా వచ్చినాయి అంటుంటారు మనం, అట్లా ఉంటాయి అన్నమాట. ఆ కఫం ఉన్నప్పుడు దగ్గు, జలుబు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, అటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. చలిగా ఉండడం ఎక్కువగా, ఇవన్నీ సహించలేని స్థితి ఉంటుంది అన్నమాట. అది శీతల పదార్థాలు ఏవి అనుకూలంగా ఉండవన్నమాట. అట్లా ఒక ప్రకృతి ఉంటుంది. అవి ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి నీకు ఆ లక్షణాలు తీసుకొని చెప్తాను మీకు, ఓకేనా? జీ ఇప్పుడు మీరు వాత పిత్త కఫ దోషాలని చెప్పారు కదా, మరి ఆయన ప్రశ్న అడిగినప్పుడు హరి ఓం, అవి చిన్న వయసులో కానీ ఏ వయసులో అయినా పోగొట్టుకోగలమా మహోదయ? అంటే ఆయుర్వేదం అనేది ఉంది, నమ్మకం ఉంది, కానీ ఇప్పుడు ఆ మూలికలు అవి దొరకడం కానీ, మనకి సరైన వైద్యం ఎలా, ఏంటి దారి? ఇప్పుడు అంటే పెద్ద వయసులో కూడా పోగొట్టుకోగలమా? అవి పోగొట్టుకునేవి కాదండి. ఎల్లప్పుడూ శరీరం ఉన్ననాళ్ళు మూడు దోషాలు ఎల్లప్పుడూ ఉంటాయి మనకు. కాకపోతే ఒకటి ప్రధానంగా ఉంటుంది, ఒకసారి ఇంకోటి ప్రధానంగా ఉంటుంది, ఒకసారి అట్లా మూడు దోషాలు ఒకటి పరివర్తన చెందుతూ ఉంటాయి. ఒకసారి వాతం ప్రధానంగా ఉంటుంది, పిత్తం ప్రధానంగా ఉంటుంది, కఫం. అది మనం తినే ఆహారం పట్ల కొన్ని వాతాన్ని ఇచ్చేటి ఉంటాయి, కొన్ని పిత్తాన్ని ఇచ్చేటి ఉంటాయి. అందుకే కొంతమంది పత్తి ప్రకారం మీరు ఈ వస్తువులు తినొద్దు అంటాం. ఎందుకు? ఇది వాత ప్రధానం, మీకు వాతం ఉంది, దాని విధంగా వాతాన్ని ఇచ్చేటువంటి తినకూడదు ఎక్కువగా. ఇప్పుడు కొన్ని శనగాలు ఉంటాయి, ఏదో పండుగలు పబ్బనాలకి మనం బచ్చాలు చేస్తూ ఉంటాం, ఆ దాంట్లో వాత ప్రధానం, అవి తినకూడదు, వాయు దోషం, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ఇవన్నీ వస్తుంది, వద్దు అని చెప్తుంటాం. ఎందుకంటే వాతాన్ని ఇచ్చేయడం అన్నమాట. అలాంటి ముందు వాతం ఎక్కువ సంబంధించి కొన్ని అనుకూలమైన స్థితి లేదు బాడీలో. అట్లా ఆ తినే ఆహారంలో బట్టి ఇవి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. కాకపోతే మన నియంత్రణ ప్రకారంగా ఉండి ఒక వ్యాయామం చేసుకుంటూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ సమావస్థలో పెట్టుకోగలుగుతాం. 3 ఖచ్చితంగా అవసరం, 3 కూడా ఉండాలి, 3 తత్వాలు అవసరమే, కానీ సమావస్థలో పెట్టుకోవచ్చు. సమావస్థలో ఉన్నప్పుడు వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.
వాత పిత్త కఫ దోషాలు సమాన అవస్థలో ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడు వ్యక్తి ఆరోగ్యంగా ఉండేది. మనం అవి సమానంగా లేనప్పుడే మనకు ఏదో ఒకటి జబ్బు ఉంటుంది అన్నమాట. అది ఏదో ఒకటి ప్రధానంగా ఉంటుంది. అవి మారుతూ ఉంటాయి. వాటిని తొలగించుకోలేము ఎప్పటికీ. తొలగించుకోవడం ఏంటి? సమావస్థలో పెట్టుకోవాలి, సమాన స్థితిలో పెట్టుకోవాలి. సమాన స్థితిలో పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి? నిరంతరంగా యుక్తాహారం తీసుకోవాలి. సమయానికి నిద్రపోతున్నారు, సమయానికి పడుకోవాలి, సమయానికి వ్యాయామం చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి నిత్యం దైనిక చర్య అనేది సక్రమంగా వ్యవస్థితంగా ఉంటేనా ఇవన్నీ దాదాపు సమావస్థలో ఉంటాయి. అప్పుడు వాటికి సంబంధించిన ఆహారం అది మితంగా తీసుకోవాలి కదా మహోదయ? అది మనకు అర్థమవుతుంది. మనం ఏం తీసుకుంటాం, ఏది ఎక్కువ తీసుకుంటాం అది మనకు తెలుస్తుంటుందని. ప్రతి ఒక్కరికి ఏది ఆహారం తీసుకుంటానో, ఏది అతిగా తీసుకుంటానో, అది ఎక్కువ రాగయుక్తంగా తీసుకుంటాను. ఎక్కువ రాగయుక్తంగా ఉన్నప్పుడు ఏమవుతుంటే ఆ వస్తువు బాగుంది, ఏదో పదార్థం బాగుంది అని ఎక్కువ తినేస్తామంట. అది వెనక మనలో ఉంటే దీనివల్ల ఏ ప్రాబ్లం వస్తే సమస్య చూసుకోమంట. అది ఆకర్షణ ఎక్కువ ఉంటుంది, సంస్కారం ఎక్కువగా ఉంటుంది, దాని పట్ల ప్రీతి ఎక్కువగా ఉంటుంది, అది ఎక్కువ తీసుకుంటూ ఉంటామంట. బట్ దాంట్లో నియంత్రణ సమావస్థలో ఉండి మనం సామాన్యంగా తీసుకోవచ్చు. మనకు ఆరోగ్యం బాగుంది. మనకు ఒకటి గుర్తు పెట్టుకోండి, వ్యక్తి స్వస్థంగా ఆరోగ్యంగా ఉండాలంటే టయానికి మనకు ఆకలి అవుతుండాలి, టయానికి మనకు నిద్ర వస్తుండాలి, టయానికి మనం తిన్న ఆహారం మలమూత్రం ప్రకారంగా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఉదయం లేవగానే ఇవన్నీ 3 బాగా జరుగుతున్నాయి అనుకోండి, మనకు ఆకలి బాగా అవుతుంది. తినేది అదుగుతుంది కాబట్టి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత ఇవన్నీ బాగా వెళ్ళిపోయాయంటే మన నిద్ర కూడా బాగా వస్తున్నాడు. ఈ 3 ఎవరికైతే బాగా చక్కగా ఉంటాయో ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు. ఈ 3లో జరగడం అనుకోండి, కొంతమందికి మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది, తిన్నది అంతా వారం వరకు అగ్ని లోపల జమ అయిపోయి ఉంటుంది అన్నమాట. అటువంటి వాళ్ళకు మొత్తం శరీరం అంతా కూడా ఎక్కువ బద్ధకంగా ఉంటుంది, ఆలస్యయుక్తంగా ఉంటుంది, ఆ సక్రియత ఉండదు అన్నమాట. ఇంకా లేనిపోయి అది దోషాలకు దారితీస్తుంది, వాత రోగాలకు దారితీస్తుంది అన్నమాట. తలనొప్పి రావడము, ఇంకా ఇవి నొప్పులు రావడము, రకరకాల ప్రయోగాలు జరుగుతూ అంటే విషయాలు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి మానసికంగా. కాబట్టి మనం ఇవన్నీ సక్రమంగా చేస్తున్నారు కాబట్టి మన దినచర్య అనేది బాగుండాలి అన్నమాట. మైగ్రేన్ అంటారు కదా మహోదయ, తలనొప్పి కొంతమందికి ఎప్పుడూ ఉంటుందట. అది దాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు మహోదయ? అది దానికి రకరకాల ఉపాయాలు ఉన్నాయి, కానీ ఆ వ్యక్తి యొక్క ప్రకృతిని బట్టి మనం చూసుకోవాలండి. వ్యక్తి యొక్క ప్రకృతిని బట్టి కావాలంటే ఇటువంటి మీరు చెప్పేటువంటిది కూడా ఒకటి చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క జబ్బు చెప్పడానికి దానికి విశాలమైన మనకు ఆయుర్వేద శాస్త్రం ఉంది. ఒక్కొక్క డాక్టర్ ఒక రకం చెప్తుంటే ప్రయోగాలు అంటే వాళ్ళ లక్షణాలను బట్టి చూసుకోవాలి. దీంట్లో అన్నిటికీ ఒక ఉపాయం ఏంటంటే మనకి ఈ శాస్త్రం ప్రకారంగా ప్రాణ సాధన ద్వారా వీటన్నిటిని మనం తొలగించుకోవచ్చు. ప్రాణ సాధన ద్వారా మొత్తం బాడీకి ఒక ప్రకారంగా పూర్తిగా అది మసాజ్ చేసేస్తుంది. మసాజ్ అంటే పూర్తిగా క్లీన్ చేసేస్తుంది అన్నమాట. అవన్నీ సక్రమం అంటే వాత పితకాలు మొత్తం క్లీన్ చేసేస్తుంది అన్నమాట. ఈ ప్రాణ సాధన అంటే ప్రాణాన్ని కుండలి జాగరణం చేసినప్పుడు జరిగేటువంటి క్రియ ఏదో జరుగుతుందో, స్వాభావికంగా ఏదో జరుగుతుందో, ప్రాణ యాక్టివేట్ అయినప్పుడు నీ శరీరంలో కదలికలు వస్తాయన్నమాట. అది స్వాభావికంగా కదలికలు వస్తాయి. ఆ కదలికల ద్వారా ఎక్కడైతే రోగం ఉందో ఆ రోగాన్ని నష్టం చేస్తుంది, ఆ జబ్బును నష్టం చేస్తుంది. అది మనం ఆ రకంగా ముందు ఈ రకంగా తీసుకోవచ్చు అన్నమాట. అది అంటే నాకు ఇవి సందేహాలు మీరు ఇట్లా చెప్తున్నప్పుడు వస్తూ ఉంటాయి. నాకు ఒక 2 సందేహాలు ఉన్నాయి మహోదయ, ఇప్పుడు అడగొచ్చునా? కుండలిని గురించి చెప్పారు. అది కుండలినికి మనం ముందుకు 2 స్థానాలు వెళ్లే కొద్ది 2 స్థానాలకి పైకి వెళ్ళాక వెనక్కి రాలేకపోతే ప్రాణం పోతుంది అనేది విన్నాను. అలాగా వెళ్ళవచ్చు. ప్రయోగం అంటే వినటంలో చెప్తే వినటం ఎన్ని రకాలు వినొచ్చింది, రకరకాల వ్యక్తులు వింటూ ఉంటుందో మనం అవన్నీ చర్చించుకుంటే మనకు దానివల్ల అంత ఉపయోగం ఉండదు మనకు. కాకపోతే మనం ప్రయత్నం చేసినప్పుడు మనకి ఎటువంటి సమస్య వస్తుంది. ఏదైతే ప్రయోగంలో ఉన్నదో, ఏదైతే ప్రాక్టీస్ ఉన్నదో వాటి గురించి మనం చెప్పుకుంటే దానికి ఉపాయం వస్తుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటున్నదో వాళ్ళు ఎలా అంటున్నారు అంటే కొంత తప్పు చేయొచ్చు, కొంత కరెక్ట్ చేయొచ్చు, కొందరికి పద్ధతి విధి విధానం చూసుకోవాలన్నమాట. కాబట్టి మనం ప్రతి వ్యక్తిని మనం ఆలోచించడం. ప్రజెంట్ గా ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను, ఈ రకంగా ఉంది, అప్పుడు దాని గురించి సమానం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనం వ్యక్తిని, పరిస్థితిని, అక్కడ సందర్భాన్ని చూడకుండా మనం దీనికి ఏం సమానం చెప్పలేము అన్నమాట. కాబట్టి అట్లా ఎవరో ఏమంటే అలా అనుకోదు. మనం చేస్తున్నామా, అప్పుడు ఏమైనా సమస్య వచ్చిందా, అది గురువు సమక్షానికి వెళ్ళి అది మొదలుపెట్టే గురువుకు అది తెలియజేసి నువ్వు ప్రయత్నం చేస్తుండు. తర్వాత ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ గురువు నీకు చెప్తా ఉంటా, నీకు ఆజ్ఞ ఇచ్చాని చేయమని చెప్పినా అంటే అప్పుడు నీలో యోగ్యత ఉందని చెప్పి ఉంటామంట. కాబట్టి అప్పుడు ప్రయత్నం చేసినాక అప్పుడు సమస్యలు ఏవైతే వస్తే ఆ గురువుకు నీకు సమాధానం చెప్పగలుగుతుంది అన్నమాట. అది తెలియకుండా వీళ్ళు అనుకుంటున్నా అంటే అవన్నీ అనుకుంటూ ఉండొచ్చు. దానివల్ల మనకు అంత ఉపయోగం ఉండదు, అది వార్తాపరంగా ఉండిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ విషయంలోకి వెళ్ళకుండా మనం ఇక్కడే మనం ప్రాణ విషయంలో ప్రాణాయామం చేసుకొని దాంట్లో
ఇప్పుడు మనం ముఖ్యంగా 4 ప్రాణాయామాలు చెప్పాం. బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం. వీటి వల్ల మనం మనసు నిగ్రహించబడుతుంది, మనసు నిగ్రహ స్థితిలోకి వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం ధ్యానంలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మహోదయ, కుండలినికి అలా సాధన చేయాలంటే ఇంట్లో చేయవచ్చునా? గురువు సమక్షం చేయాలి, ఇంట్లో కాదు, గురువు సమక్షం చేయాలి. గుర్తు పెట్టుకోండి, గురువు సమక్షంలో చేయాలి. ప్రతిరోజు ప్రతిరోజు గురువు సమక్షం చేయాలండి. ఓకేనా? తెలియకుండా చేయకూడదు. మన ముందు కావాలంటే గురువు దగ్గరికి వెళ్ళి, ఎవరైతే నేర్పిస్తున్న గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకున్న ప్రత్యక్షంగా ప్రాక్టికల్ గా చూసిన తర్వాత అప్పుడు మనము ప్రయత్నం చేయాలండి. ఓకేనా? అట్లా గురువు సమక్షంలో ప్రయత్నం చేయకూడదు. నెక్స్ట్ ఎవరండి? ఎవరైనా? ఓకే అండి. అందుకే మనం ప్రత్యక్షంగా గురువు సమక్షం చేసుకోవాలి, మీకు వ్యక్తిగతంగా చేసుకోకూడదు. సరేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్లు నా లక్ష్యం గారు తర్వాత ఫోన్ చేయండి. ఇంకెవరైనా ఉన్నారండి ఇప్పుడు చెప్పిన దాంట్లో? అదే మాది దారి చూపిస్తే మీరు ఎప్పుడు ఫోన్ చేయమంటే అప్పుడు ఫోన్ చేస్తాను మాదయ్య. ఓకే అండి. పగులు మీద 2 తర్వాత ఫోన్ చేయండి. ఓకేనా? అస్తు మాదయ్య, ధన్యవాదాలు మాదయ్య. ఓకే అండి. ప్రాణ సాధన ఏదో సందర్భం అంటే ఇది నేను కొంత ప్రాక్టీస్ చేసేందుకే ఈ అనుభవం చెప్పానండి. ఇది నేను గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గురువు గారు చెప్పాను, ఇప్పుడు ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, ఆయన దగ్గర ఇదే విధంగా చేశామన్నమాట. చేశాను కాబట్టి నేను కొంచెం అనుభవం ద్వారా చెప్తున్నా అన్నమాట. అలాగా దానివల్ల మనకు చాలా లాభాలు కలుగుతాయి అన్నమాట. చెప్తే శారీరకంగా లాభాలు కలుగుతాయి అన్నమాట. జడత అనేది పూర్తిగా తొలగిపోతుంది, దోషాలు తొలగిపోతాయి. ఆ దోషాలు తొలగినప్పుడు మనసు స్థిరత్వం పొందడం వల్ల త్వరగా మనకు వైరాగ్యం కలుగుతుంది అన్నమాట. ఆధ్యాత్మిక పట్ల శ్రద్ధావాన్ని ఇచ్చిన యథార్థంగా కలుగుతాయి అన్నమాట. ఇప్పుడు సామాన్యంగా శాబ్దికంగా ఉంటుంది కానీ అక్కడ యథార్థంగా వైరాగ్యం కలుగుతాం అన్నమాట. చెప్తే మనలో సంస్కారం మొత్తం ఏంటి, ఎలా ఏం చేస్తున్నా, ఎలా ఉండాలి, ఏం చేయబోతున్నాను, నేను చేసే పనులు ఏంటివి అంటే నీ మీద నీ ప్రతిదీ క్రియాకలాపం అంతా ఆత్మ నిరీక్షణ జరుగుతున్నావు అంట. నువ్వు చేసే ప్రతి క్రియాకలాపం మీద ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మొత్తం ప్రతిదీ నువ్వు కారణపూర్వకం చూస్తావట. అది ధర్మమా, అధర్మమా, న్యాయమా, అన్యాయమా, నీ ఏం చేస్తున్నా అంటే నీకు యథార్థమైన స్థితిని జ్ఞానబోధన కలిగిస్తున్నావట, వైరాగ్యాన్ని కలిగిస్తున్నావట. అది ఏదో అది ప్రయోగం జరిగిందని కాదు, యథార్థంగా తత్వాన్ని నీకు చూపిస్తున్నావట. కాబట్టి అటువంటి స్థితిని మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి మనం రుచికరంగా ఉన్నప్పుడు అట్లా మీలో శ్రద్ధ. కాకపోతే గుర్తుపెట్టుకుని ఈ ప్రాణ సాధన ఎవరికి కలుగుతుంది? యువకులకు ఎక్కువ కలుగుతుంది, బ్రహ్మచారులకు ఎక్కువ కలుగుతుంది, వాళ్ళకి త్వరగా యాక్టివేట్ అవుతుంది. అంటే మిగిలిన వాళ్ళు కూడా అవుతుంది, కాదని కాదు, గ్రేస్లు కూడా అవుతుంది, మిగతా వాళ్ళు కూడా అవుతుంది. కానీ బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా యాక్టివేట్ అవుతుంది, త్వరగా యాక్టివేట్ అవుతుంది. గ్రేస్లు ఉండదో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా యాక్టివ్ అవుతుంది. ఎక్కువ వృద్ధులకు కాదు, వృద్ధావస్థలో 50-60 దాటిన వాళ్ళకి కాదు. అప్పుడు కేవలం వాళ్ళు ప్రాణాయామం చేసుకుని సామాన్య సాధన చేసుకోవడం మంచిది. వాళ్ళు చేయకూడదు కూడా. 50-60 దాటినాక 50 వరకు శరీరం స్ఫూర్తిగా ఉందంటే 50-60 వరకు చేసుకోవచ్చు, 60 వరకు చేసుకోవచ్చు. 60 దాటి ఎక్కువగా అవస్థ సరిగా లేదనుకోండి, వాళ్ళు సామాన్యంగా కొన్ని క్రియాకలాపాలు వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి ఇవన్నీ అంత త్వరగా యాక్టివేట్ కావు. అది వాళ్ళు దానికోసం 50-60 శక్తిహీనులు అవుతారనా ఇంకేమన్నా వేరే కారణం? శక్తిహీనం కాదండి, అక్కడ ప్రాణశక్తి యాక్టివేట్ అయినప్పుడు మన బాడీ తట్టుకోలేదు అన్నమాట. బాడీ తట్టుకోలేదన్నమాట. ఆ చేసే ప్రయోగాన్ని బట్టి అది కింద మీద కొట్టి పడేస్తున్నాడు. అక్కడ కూర్చోబెట్టి కిందికి పై కొట్టి పడేస్తున్న వాళ్ళు చెప్తే అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నమాట. అక్కడ జరిగే స్ఫూర్తికి నువ్వు తట్టుకోలేవు అన్నమాట. స్ఫూర్తి బాగా ఉంటే చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి గురువు గారు శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు మనం చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఎవరైతే ఉపదేశం ఇస్తారో వారు ఆ ఉపదేశం తీసుకోబడే వారి శక్తి సామర్థ్యాలు చూసి మీరు చేయగలరా లేదా అనేది చెప్పగలుగుతారండి? ఖచ్చితంగా చెప్తారండి. వాళ్ళు చెప్తే అదే గురువుల దగ్గరికి వెళ్తే మనలో ఉండే యోగ్యతను బట్టి మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు వాళ్ళు చెప్తారండి మనకు. అందుకే మనం ఏం చేసినా పెద్దల సమక్షంలో, గురువు సమక్షంలో ఎక్కడ ఎవరికి దగ్గరికి వెళ్తున్నాం అడిగి చేయాలనేది ఇందుకోసం అన్నమాట. వాళ్ళు మనలో ఉండే సామర్థ్యాన్ని గుర్తించి నువ్వు ఈ పని చేయొచ్చు, ఈ పని చేయలేమని చెప్తామన్నమాట. అట్లా గురువులు నువ్వు ఏది నేర్చుకోవాలనుకుంటున్నావో అందుకే తెలిసిన వాళ్ళ గురువుల దగ్గర వెళ్దాం అనుకోండి, మనకు ఖచ్చితంగా మన యోగ్యత బట్టి చెప్తానండి. అంటే ఎలా చేయాలి, ఏ విధంగా. మనం చిన్న పొరపాటు చేసిన మళ్ళీ వాళ్ళు చెప్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నమాట. కాబట్టి తెలిసి చేయాలి, తెలియకుండా చేయకూడదు. ఓకేనా? అంటే విషయం ఉంది మీకు అర్థం కావడం కూడా చెప్పాను. ఇలా ఒకటి ప్రాణ మీద సాధన చేసేసి ప్రాణశక్తి ద్వారా మన ఆరోగ్యాన్ని మన నియంత్రణలో పెట్టుకోవచ్చు, ఆరోగ్యవంతం చేసుకోవచ్చు. ఇప్పుడు చేసే ప్రయోగాలు భౌతిక టెక్నాలజీ అన్ని ఆయుర్వేదం కావచ్చు, ఎలోపతి కావచ్చు, ఇవన్నీ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అది మొత్తం బాధించదు. ఏ అవయవంలో అయితే లోపం అదే అవయాన్ని జబ్బుని దూరం చేసుకుంటాం తాత్కాలికంగా. అది ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇది ఏంటి తాత్కాలిక శాశ్వత ఉపాయం అన్నమాట. ఈ ప్రాణ సాధన అనేది నీకు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ లోపాలు వచ్చి నీకంటే తెలిసిపోతున్నమాట. ఈ ప్రాణ సాధన చేసిన తర్వాత ఒకసారి బాడీ పూర్తిగా యాక్టివేట్ పూర్తిగా క్లీన్ అయిపోయిన తర్వాత
తర్వాత నీకు ఎక్కడెక్కడ ఏ లోపం వచ్చింది, ఏం తింటే ఏ ఆహారం వల్ల ఏది లోపం వచ్చింది, ఏ దాంట్లో తంత్ర వ్యవస్థ ఆగిపోయింది, అవి నీకు సూక్ష్మంగా ప్రతిదీ అర్థమవుతుందండి. అది జ్ఞానపూర్వక తంత్ర వ్యవస్థ. ఒకసారి నీకు ఇది యాక్టివేట్ కావడం వల్ల నీలో ఉండే తంత్ర వ్యవస్థ మొత్తం పూర్తిగా నీ ఆధీనంలోకి వచ్చేస్తున్నాం అన్నమాట. అంటే అప్పుడు దానికి అనుకూలంగా నువ్వు నడుచుకుంటావు, దానికి అనుకూలంగా మనం నడుచుకుంటాం అన్నమాట. ఓకేనా? అది మనకు తంత్ర వ్యవస్థ పూర్తిగా శరీరం యొక్క మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఇది మన జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం, శరీరం యొక్క తంత్ర వ్యవస్థను తెలుసుకోవడం కోసం ఈ ప్రాణ సాధన. అది యోగులకు, యోగాభ్యాసం చేసే వాళ్ళకే యుక్తంగా ఉంటుంది, ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి మానవుడికి కాదు ఇది. యోగ సాధనలో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. యోగాభ్యాసం కాకుండా సామాన్యంగా చేస్తా అంటే వాళ్ళకి అంత ఉపయోగం ఉండదు. అది ఎక్కువ పరిశ్రమ సాధ్యమైంది. కానీ యోగాభ్యాసం చేసే వాళ్ళకి వాళ్ళకి పరిశ్రమ కాదు, ఎందుకంటే అదే మార్గం వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి అనుకూలమైన స్థితి అనమాట, అత్యంత త్వరగా వెళ్ళడానికి స్థితి అనమాట. కానీ సామాన్యంగా లౌకిక వ్యవస్థలో ఉండి వెళ్ళి చేస్తా అంటే వాళ్ళకి సాధ్యం కాదు, వాళ్ళకి కష్టం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఈ ప్రాణ సాధన. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మాది అది అంటే ఆహారం వల్ల అయితే తెలుస్తుంది అన్నారు. ఒకవేళ బాల్యంలో ఏదైనా విషయం అంటే యాక్సిడెంట్ లాంటివి ఏమైనా జరిగినాయి అనుకోండి, అలాంటివి కూడా మనము ఈ క్రియ ద్వారా నయం చేసుకోగలుగుతామా అన్నయ్య? అంటే కొన్ని ఉంటాయి, కొన్ని మనకు పరిధిలో ఉన్నట్టు చేసుకోవచ్చు, ఏదానికైనా మందు ఉంది. పరిధి దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. అర్థమైందా? ఒక సీమ ఉంటుంది ఒకట, అది ఆ సీమ లోపలే ఉందనుకోండి మనం చేసుకోవచ్చు. కొన్ని సీమ దాటిపోయిన తర్వాత అది మన పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవాలి. అని చెప్పి మనం అసాధ్యమైన సాధ్యం చేయడానికి సంభవం కాదు. ఏదో సాధ్యం అవుతుంది అదే సాధ్యం అవుతుంది, కానీ అసాధ్యమైన సాధ్యం చేస్తామంటే మనకు ఏదో మనంగా అది యుక్తియుక్తంగా ఉండదు అన్నమాట. ఓకే అండి, ఈ రకంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రాణాయామం ద్వారా ప్రయత్నం చేయండి. ముందు ఇవన్నీ కూడా ప్రాణ సాధన అనేది, ముఖ్యంగా హఠయోగం అనేది, కుండలి జాగరణ అనేది వ్యక్తిగతంగా చేయొద్దు. మనం సామాన్యంగా ధ్యాన సాధన చేసుకుంటున్నాం కాబట్టి మనకు ప్రాణాయామాలు ఉన్నాయి. ముఖ్యంగా 4 ప్రాణాయామాలు చెప్పినా వాటి ద్వారా కూడా మనం అదే ఫలితాన్ని పొందుతాము. అదే విధంగా మనం సూక్ష్మంగా అభ్యాసం చేసి, అభ్యాసం ద్వారా మాటి చేయడం వల్ల మన మనసుని ఏదో ఒక విషయం నిలయం చేసుకొని మన ఆధ్యాత్మిక ధ్యాన ధారణ సమాధి వైపు వెళ్ళగలుసు. మనం అనుకున్న విభూతులను కూడా మనం పొందవచ్చండి. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేసే వ్యక్తులకు యోగ ఉపాధ్యాయ అని చెప్పాను కదా, ముందుకు చెప్పుకున్నాం. అది మనకు మార్గం చూపిస్తూ పోతుంది. స్టెప్ బై స్టెప్ ఎక్కడ స్టెప్ వేయాలి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి సంకల్పం ఇలా బలంగా ఉండాలి, తెలుసుకోవాలి, జిజ్ఞాస ఉండాలి, కోరిక ఉండే వాళ్ళకు మాత్రమే ఇది అన్ని సిద్ధిస్తూ పోతుంటే మార్గం ప్రశస్తం అవుతూ ఉంటుంది అన్నమాట. కేవలం తాత్కాలిక వినడానికి ఉండడానికి అంటే అది విన్నట్టుగా ఉంటుంది, ఏదో అది గాలిలో వస్తుంది, గాలి వెళ్ళిపోతున్నాం. తెలుసుకోవాలి, జిజ్ఞాస ఉన్నప్పుడు అన్ని నీకు పూర్తిగా ఆత్మసాత్ అవుతూ ఉంటాయి, అంటే ఆత్మ సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏంటి ఎలా ఇక్కడ వెళ్ళాలనేది. ఓకే, సో ప్రయత్నం చేస్తూ ఉండండి, ప్రయత్నం చేస్తూ ఉంటే అన్ని కనిపిస్తూ ఉంటాయి మనకు. నెక్స్ట్ ఇంకా ఏమైనా సందేహాలు తర్వాత చేయండి, 2 గంటల తర్వాత చేయండి. ఓకేనా? ధన్యవాదాలు. అస్తు అండి. సో ఏమైనా సందేహాలను మళ్ళీ చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.